ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన తైత్తరీయోపనిషత్తులో మొదటి వల్లిని శిక్షా వల్లిని పూర్తి చేసుకున్నాము. ఆ శిక్షణ ఎవరి కోసము అంటే క్రమశిక్షణ ఎవరికి అవసరమో వాళ్ళ కోసము. రెండు రకాలుగా ఉండాలది. అసలు మనం చదువుకుంటూ ఉన్న విషయాలు ఇవన్నీ ఏవున్నాయో అవి చదువుకోవడానికి కొంతైనా భాషా జ్ఞానం ఉండాలి. దాని గురించిన శిక్షణ ఈల దగ్గర నుంచి ఎట్లా చదువుకోవాలి అని అక్షరాల దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తూ వచ్చారు. తర్వాత రెండోది అసలు మెంటల్‌గా డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అని ఆ శిక్షణ గురించి గూడా చెప్తూ వచ్చారు ఈ శిక్షావల్లిలో. ఈ 2 ఎవరికి అవసరం ఉండవు అంటే, ఈ పుస్తకాలన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ఏమి వినవలసిన అవసరం లేదు. జన్మతః వాడికి అసలు బ్రహ్మజ్ఞానం అబ్బింది అంటే, వాడికి ఇంతవరకు మనం పైన చెప్పుకున్న శిక్షావల్లితో సంబంధమే లేదు. అసలు అవసరం గూడా లేదు వాడికి. అటువంటి వాళ్ళు ఉంటారు. అస్సలుండకుండా ఎందుకు పోతారు ఎవరైనా? అక్కడెక్కడో ఉంటారు. అయితే మనకు వెంటనే కనపడొచ్చు, కనపడకపోవచ్చు. బయటికి కనిపించడానికి అందరూ ఒకటేలాగా కనిపిస్తారు. అవే కాళ్ళు, అవే చేతులు, అవే కళ్ళు వాటితోటే ఉంటారు వాళ్ళు. అందరిలాగానే అన్నం తింటూ ఉంటారు. అందరిలాగానే పడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ లోపల వాళ్ళ మనస్థితి ఎట్లా ఉన్నదో బయట నుంచి చూసి కనిపెట్టడం కష్టం. ఆ రకంగా కూడా ఉండొచ్చు. వాళ్ళకి అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే మొత్తం భూమండలం పైన. మిగిలిన వాళ్ళందరికీ ఇటువంటి శిక్షణ అవసరం మరి. ఆ భాష జ్ఞానం ఉంటేనే ఆ పుస్తకాలు చదువుకోగలము. ఆ భాషా జ్ఞానం ఉంటేనే ఎవరైనా చెప్తుంటే విని అర్థం చేసుకోగలము. కాబట్టి ఆ శిక్షణ గురించి చెప్పింది మనకు ఉపనిషత్తు. ఆ తర్వాత ఎంత శ్రద్ధగా గురువుగారి దగ్గర మనం అభ్యాసం చెయ్యాలి. ఆ తర్వాత కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఆ ఆశ్రమ ధర్మాన్ని నెరవేరుస్తూనే కానీ మాత్రం ఆత్మ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఏ విధంగా స్వాధ్యాయం, ప్రవచనంతో కూడి నిత్యకృత్యాలు పూర్తి చేసుకుంటూ ఉండాలి అని చెప్తూ వచ్చింది. చాలా దూరం చాలా దయతో చెప్తూ వచ్చింది. ఈ చెప్తున్నవన్నీ గూడా కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసమే గాబట్టి, కర్మల గురించి మన భాష్యకారులు శంకర్ల వారు గూడా చాలా దూరము వాటిని ఎట్లా అర్థం జేసుకోవాలి, ఆ కర్మలను ఏ విధంగా దాటాలి, ఏ విధంగా జ్ఞానాన్ని పట్టుకోవాలి, ఏమి, ఎందుకు అని అవన్నీ చెప్తూ వచ్చారు. అవన్నీ చూస్తూ వచ్చాము. కాబట్టి ఎంతో కొంత మనం కూడా శిక్షణను పొంది ఉన్నాము. మనకు అసలు మన వాళ్ళేం చెప్తున్నారని విని అర్థం చేసుకోవడం కోసము ఏదో ఒక భాష అందరికీ వచ్చు. ఏదో ఒక భాషలో లేదా 2 భాషల్లో, 3 భాషల్లో, 4 భాషల్లో అందరము మాట్లాడుతూనే ఉంటాము. ఆయా భాషల్లో విషయాన్ని గ్రహిస్తూనే ఉంటాము. కాబట్టి ఆ శిక్షణ నడుస్తూనే ఉన్నది. ఎవరికైతే అవసరమో సంస్కృత భాష కూడా ఎందుకంటే మనకు రాసినవన్నీ భాష్యాలు, టీకాలన్నీ అసలు వేదంలోని మంత్రాలన్నీ గూడా సంస్కృతంలో ఉంది గాబట్టి, ఆ భాషను గూడా అభ్యాసం చేయడం అవసరమని తెలుసుకున్న మనము, అందులో గూడా ఎంతో కొంత శిక్షణను పొందుతూనే ఉన్నాము. ఇంకా తర్వాత మనసుకు కూడా అటువంటి క్రమశిక్షణను అలవాటు చేసుకుంటూనే ఉన్నాము. సత్యమే మాట్లాడాలి, ధర్మమే ఆచరించాలి, దయతో ఉండాలి, మొదలైనవి ఏవి చెప్పారో వాటన్నింటినీ ఎంతో క్రమశిక్షణతో మనము ఆచరిస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంత శిక్షణ, ఇంత క్రమశిక్షణ, ఇంత అనుశాసనముతో
సో, మనం చేసేదేమి అంటే ఆత్మ విద్యను సాధించాలి. అది లేకపోతే ఇంక ఇవన్నెందుకు? మనకు ఆత్మాభ్యాసము, బ్రహ్మానంద ప్రాప్తి లేకపోతే ఇంతటి శిక్ష ఎందుకింకా ఈ అధ్యాయమంతా? ఈ శిక్షణ పొందాము ఎందుకు అంటే, బ్రహ్మానందాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు దాన్ని ఇప్పుడు మనము వాడుకోవడం కోసం. కాబట్టి ఆ వల్లిలోకి వెళ్తూ ఉన్నామిప్పుడు. మన తైత్తిరీయోపనిషత్తులో రెండో వల్లి బ్రహ్మానంద వల్లి. అతీత విద్యా ప్రాప్తి ఉపసర్గ ప్రశమనార్థ శాంతిః పఠిత. ఇదానీం తు వక్ష్యమాణ బ్రహ్మ విద్యా ప్రాప్తి ఉపసర్గోపశమనార్థ శాంతిః పఠ్యతే. ఇంతకు ముందు ఇంతవరకు ఆ శిక్షావల్లిలో అక్కడ కావలసిన విద్యా ప్రాప్తికి దానికి ఏవైనా ఉపసర్గలంటే ఏవైనా అడ్డంకులుంటే వాటిని ప్రశమనం చేసుకోవడం కోసము అక్కడ కావలసిన అంటే మన శిక్షావల్లికి కావలసిన శాంతి పాఠము అక్కడ చెప్పబడ్డది. అక్కడ దాన్ని పఠించాం మనము. ఇక్కడ ఇదానీం తు ఇప్పుడు వక్ష్యమాణము చెప్పబోతూ ఉన్నదేమిప్పుడు బ్రహ్మ విద్య. ఇంతకు ముందు ఉన్న విద్య కర్మోపాసనలతో కూడుకుని మన చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం కోసం కావలసిన విద్యని పైన చెప్తూ వచ్చారు. అందుకోసం ఆ శిక్షణంతా కూడా. ఇంకిక్కడి నుంచి బ్రహ్మ విద్యను చెప్పబోతూ ఉన్నారు. మళ్ళీ దీనికి గూడా ఏవైనా ప్రాప్తించొచ్చు అడ్డంకులు. బ్రహ్మ విద్య కోసం కూర్చుంటే ఎన్నైనా అడ్డంకులు దేనికైనా ఉంటాయి. విద్య అభ్యాసం చేద్దామంటే కర్మలు అడ్డం పడడం తప్పనిసరి. అందుకోసము మన బుద్ధులు గూడా మనకు అడ్డుపడొచ్చు. అటువంటి అడ్డంకులను ఉపశమనం చేసుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ ఇంకొక శాంతి పాఠము చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మనకు దేవతలందరూ నా పట్ల అనుగ్రహంతో కూడిన వాళ్ళుగా ఉందురుగాక. నాకు సుఖాన్ని ప్రసాదింతురుగాక. నేను నిన్నే ఋతము, సత్యము, ప్రత్యక్ష బ్రహ్మము అని అనుకుంటున్నాను. అటువంటి నువ్వు నన్ను నా గురువుగారిని కాపాడవలసి ఉన్నది అని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ శాంతి పాఠముతో మొదలుపెట్టి, ఆ శిక్షణ అనుశాసనము పూర్తవుతూ ఉన్న సమయంలో, అదిగో నేను నిన్ను కోరుకున్నాను. నన్ను నా గురువుగారిని కాపాడవలసింది అని. నువ్వు అట్లానే మా ఇద్దరిని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చావు అని కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాము. సన్నో మిత్రః అన్న మంత్రంతో ఆ శాంతి పాఠంతో. అయితే అంత మాత్రానికి సరిపోదిప్పుడు. ఇప్పుడు కూడా మనకు అడ్డంకులొచ్చే అవకాశం ఉన్నది. అది రాకుండా ముందు కోరుకోవలసి ఉన్నది కాబట్టి, ఇందుకోసము ఇంకొక శాంతి పాఠం చెప్తూ ఉన్నది మనకి ఈ ఉపనిషత్తు. సహనౌ అవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినౌ అధీతమస్తు, మా విద్విషావహై. శాంతిః 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 అని కోరుకుంటున్నాము. సహా మా ఇద్దరిని కలిపి, నౌ అంటే మా ఇద్దరిని, అవతు రక్షించుగాక. ఎవరు రక్షిస్తారు? మనం ఏం చదువుకుంటున్నామో ఆ విద్య, ఆ జ్ఞానం మనల్ని రక్షించాలి. ఈ మొత్తాన్ని నడిపిస్తున్న తత్వం ఏదున్నదో, ఆ తత్వమే మనల్ని రక్షించాలి. ఆ పరబ్రహ్మం ఏమున్నదో అదే రక్షించాలి. ఏదున్నదో అదే మరి. ఏమున్నదో తెలీదు గానీ, ఏది అన్నింటిని రక్షిస్తూ ఉంటుందో అదే మమ్మల్ని ఇద్దరిని గూడా కలిపి రక్షించాలి. సహా కలిపి నౌ మా ఇద్దరిని భునక్తు పాలించవలసి ఉంది. ఎందుకు అంటే మేము బ్రహ్మ విద్య కోసం కూర్చుంటున్నాము. ఆయన చెప్తారు, నేను వింటాను. ఇప్పుడు మా ఇద్దరికీ గూడా ఏ అడ్డంకులు రాకుండా మమ్మల్ని కాపాడాలి. పైగా మాకు మరి భోజనాదులు అవన్నీ కావాల్సి ఉంటాయి. ఆ కోరుకున్నవి, అవసరమైనవి ఆ సమయానికి లభించవలసి ఉంది. ఆ విధంగా మమ్మల్ని పాలించాలి కూడా.
ఇల్లు గడవట్లేదు, ఆకలితో ఉన్నది దేహము, కాబట్టి బుద్ధి మందగిస్తుంది అంటే కూర్చొని చదువుకోవడం కుదరదు. కాబట్టి మాకేం కావాలో మా ఇద్దరికీ, అవన్నీ మాకు ప్రాప్తించాలి. ఆ విధంగా మమ్మల్ని పాలించాలి. మాకేమైనా కష్టాలొస్తాయో ఏమో వాటన్నింటిని తొలగిస్తూ మమ్మల్ని రక్షించాలి. భోజనాదులు వాటన్నింటితో మమ్మల్ని పాలించాలి కూడా. ఈ విధంగా చేయవలసి ఉన్నది. ఎవరు వింటూ ఉన్నారో నేను కోరుకుంటున్నాను ఇక్కడ కూర్చొని. బ్రహ్మ విద్య కోసం కూర్చుంటున్నాను. అందుకని ఇది చెప్పుకుంటున్నాను. ఎవరు వింటున్నారో వాళ్ళు ఇది నా కోసం చేసి పెట్టాలి. సహవీర్యం కరవావహై. ఇంక మేమిద్దరం కూర్చొని ఏం చేస్తామో, ఆ శక్తి ఏదున్నదో అది మమ్మల్ని కాపాడుతూ ఉంటే, ఆ తత్వం ఏమున్నదో అది మమ్మల్ని పాలిస్తూ ఉంటే, మేమిద్దరం కూర్చొని ఈ వీర్యము, ఈ బ్రహ్మజ్ఞానాన్ని సాధించే సమర్థతతో ఉన్నవాళ్ళమై ఉండాలి. అంతటి సమర్థత మాకుండాలి. తేజోమూర్తులమై మేమిద్దరము అధ్యయనం చేస్తూ ఉండాలి. చక్కగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను అధ్యయనం చేయాలి. మాకు అడ్డంకులు రాకుండా ఉండాలి. పైగా మాకు ఏ అడ్డంకులు రాకుండా ఉండడం ఒకటి, మేమే ఒకళ్ళపైన ఒకళ్ళము ద్వేషాలన్నీ పెంచుకోకుండా సుహృద్భావంతో, స్నేహపూర్వకంగా, శాంతిగా ఈ బ్రహ్మ విద్యను అధ్యయనం చెయ్యాలి. ఈ విధంగా అన్ని విధాలుగా శాంతిగా ఉండాలి మాకు లోపల బయట. మేము ఆ విధంగా ఈ బ్రహ్మ విద్యను అభ్యాసం చెయ్యాలి అని, శాంతి కలగాలి, శాంతిగా చదువుకోవాలి, ప్రశాంతంగా కూర్చొని చదువుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాము. దానికి భాష్యం చూద్దాము. సహ నౌ అవతు అంటే మేమిద్దరం. ఎవరు? శిష్యుడు, ఆచార్యుడు. సహ ఏవ అవతు రక్షతు, మేమిద్దరము రక్షింపబడుదుముగాక. సహ నౌ భునక్తు, మేమిద్దరము, మా గురువుగారు నేను, మేమిద్దరము భునక్తు భోజయతు, మాకు అన్నపానాదులకి వాటికి లోటు లేకుండా ఉండాలి. మాకు శరీరానికి బలము, పుష్టి ఉండాలి. మాకు ఆరోగ్యాలు సరిగ్గా ఉండాలి. మనసు, బుద్ధి పనిచేస్తూ ఉండాలి. మాకు కావలసిన సదుపాయాలన్నీ కలుగుతూ ఉండాలి. ఆ విధంగా మా ఇద్దరికీ ఉండాలి. సహవీర్యం విద్యాది నిమిత్తం సామర్థ్యం కరవావహై నిర్వర్తయావహై. మేమిద్దరము కలిసి ఈ వీర్యం అంటే విద్యాది నిమిత్తం సామర్థ్యం, ఈ చదువుకోవడం కోసం కావలసిన సమర్థత కలవాళ్లమై ఉండాలి. ఆ విధంగా ఈ అధ్యయనాన్ని నిర్వర్తించాలి. తేజస్వినౌ ఆవయోహో తేజస్వినోహో అధీతం సుఅధీతం అస్తు. ఈ విధంగా కూర్చున్న మేమిద్దరము తేజోమూర్తులము, బ్రహ్మజ్ఞానం గురించి అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. మేం చదువుకుంటున్న చదువు, మా అధీతము సుఅధీతమై ఉండాలి. చక్కటి అధ్యయనమై ఉండాలి. మేము చదువుకున్నది చదువుకున్నట్టు యథార్థంగా, యథావిధిగా మాకు అర్థమవుతూ ఉండాలి. అర్థజ్ఞాన యోగ్యం అస్తు ఇది అర్థః. అధీతమస్తు అంటే చదువుకున్న విషయంలోని అర్థము, దాని యొక్క జ్ఞానానికి మేము యోగ్యులమై ఉండాలి. మా విద్విషావహై, మేమిద్దరము ఒకళ్ళతో ఒకళ్ళం గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. విద్వేషాలు ఉండరాదు మా ఇద్దరికి ఒకళ్ళపైన ఒకళ్ళకు. విద్యాగ్రహణ నిమిత్తం శిష్యస్య ఆచార్యస్య వా ప్రమాదకృతాత్ అన్యాయాత్ విద్వేషః ప్రాప్తః తత్శమనాయ ఇయం ఆసీః మా విద్విషావహై ఇతి. విద్యాగ్రహణ నిమిత్తం, విద్యను గ్రహించడం కోసం కూర్చున్నాము. మా గురువుగారు నేను ఇద్దరము. ప్రమాదం వల్ల, అన్యాయంగా మా ఇద్దరిలో ఏమైనా విద్వేషాలు కలిగే అవకాశం ఉండొచ్చు. అటువంటివేమైనా ప్రాప్తించే అవకాశం ఉంటే అటువంటివన్నీ కూడా శమనాయ ఉపశమించడం కోసం,
మా ఇద్దరిలో ఒకళ్ళపైన ఒకళ్ళకి ద్వేషాలు కలగకుండా ఉండడం కోసం ఇయం ఆసీహి ఈ కోరిక. ఈ విధంగా ఆశీర్వచనం అంటే ఆసీహి వచనం. మేము కోరుకుంటున్నాము. మా విద్విషావహై మేమిద్దరము గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. విద్వేషాలు ఉండరాదు మా ఇద్దరికి ఒకళ్ళపైన ఒకళ్ళకు. మా ఏవ ఇతరేతరం విద్వేషం ఆపద్యావహై మేమిద్దరం ఒకళ్ళపైన ఒకళ్ళు విద్వేషాలు పొందకుండుగాక. శాంతిః 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 ఇతి త్రిర్వచనం ఉక్తార్థం. 3 సార్లు ఎందుకు చెప్పారంటే ఈ మంత్రం పూర్తయిందని చెప్తూ ఉన్నారు. పైగా 3 విధాలైన ఏ అడ్డంకులు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైన తాపాలు మనల్ని మన విద్యకు దూరం చేస్తాయో అటువంటివన్నీ దూరమవ్వాలి అని ఇంతకు ముందు గూడా దీని గురించి అర్థాన్ని వివరించాం గదా! మళ్ళీ అక్కడికెళ్లి చూసుకో అని చెప్తున్నారు. వక్షమాణ విద్యా విఘ్న ప్రశమనార్థా చ ఇయం శాంతిః. ఇంక ఇక్కడ చెప్పబోతున్న శాంతి, 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 శాంతి అని ఎందుకు ఎన్ని సార్లు చెప్పుకుంటున్నామంటే, చెప్పబోతున్న విద్య ఇక్కడి నుంచి ఏది చెప్తూ ఉన్నారో ఇంక బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను, దాన్ని చెప్తూ వింటూ ఉన్న మాకు మధ్యలో విఘ్నాలు రాకుండా అవి ప్రశమనమైపోవాలి అని ఇయం శాంతి పాఠం. ఇక్కడ అందుకని ఈ పాఠం మనం చదువుకుంటున్నాము. అవిఘ్నేన ఆత్మవిద్యా ప్రాప్తిః ఆశాస్యతే తత్ మూలం హి పరం శ్రేయః ఇతి. అవిఘ్నేన ఏ విఘ్నాలు లేకుండా ఆత్మవిద్యా ప్రాప్తి కలగాలి అని ఆశ. ఆ ఆశను ఆశిస్తూ ఆశాస్యతే కోరుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య మూలంగానే మనకు పరమ శ్రేయస్సు కలుగుతుంది అందుకని. బ్రహ్మ విద్యను సాధించి ఏం చేస్తామంటే కూర్చుంటాం కాదు. బ్రహ్మ విద్యను సాధించడం వల్ల పరమ శ్రేయస్సు ఆటోమేటిక్ కాబట్టి, అందుకోసం పరమ శ్రేయస్సుని నిశ్రేయసాన్ని సాధించడం కోసం ఆత్మ విద్య కోసం ఆశపడుతున్నాము. ఆత్మ విద్యకి ఏమైనా అడ్డంకులు కలిగేటుంటే అవి కలగకుండుగాక అని కోరుకుంటున్నాము. ఆ విధంగా మనము ఇక్కడి నుంచి చదువుకోవడానికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని కాపాడుగాక అంటే ఎవరు కాపాడుతారు? ఏదో ఒక శక్తి ఉండే ఉంటుంది. ఎవరో వింటూ ఉండే ఉంటారు. ఆ యూనివర్స్‌లో మేబీ ద యూనివర్స్ ఈస్ లిజనింగ్ టు మీ. ఆ ప్రపంచాన్ని, జగత్తుని రక్షిస్తున్న శక్తులేమైనా నన్ను కాపాడుతాయో ఏమో అని కోరుకోవచ్చు. చాలా మంచి అభిప్రాయము. చాలా మంచిది. అక్కడి నుంచి మొదలుపెట్టాలి. అవును. అయితే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఇదిగో నేను అడిగాను గదా! నాకేమి కష్టం రాకుండా ఉండాలని అడిగాను గదా! ఇంక అదయిపోతుంది అంటే అయిపోవచ్చు. అయితే అందుకోసం కావలసినవి నువ్వు కూడా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. నువ్వు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత పురుష ప్రయత్నంతో ఇంక కూర్చుని అట్లా జరగాలి అని కోరుకోవచ్చు. లేదా అట్లా జరగాలని కోరుకున్నాక కూర్చుని ఆ విధంగా నువ్వు ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని ప్రశాంతంగా శాంతి, శాంతి, శాంతి అంటే అయిపోయిందా? శాంతి, శాంతి, శాంతి అన్నప్పుడు అటువంటి శాంతిపూర్వకమైన పరిస్థితులు నీ చుట్టూ ఉండాలి. మీ గురువుగారి చుట్టూ ఉండాలి అంటే అందుకోసం కావలసిన ఏర్పాట్లు నువ్వు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ మన శంకర్ల వారు ఆ విషయం రాయలేదు. రాయవలసిన అవసరం లేదు. ఇది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. అయినా గూడా మనం ఎందుకైనా మంచిని ఎందుకు వదిలిపెట్టాలని చెప్పుకుందాము. ఈ సహనా భవతు, సహనౌ భునక్తు అని చదవగానే అక్కడ జరిగిపోతుంది ఆటోమేటిక్‌గా ఆం బీం బూం ఫట్ అని ఏముండదు. మనకిది కావాలని కోరుకుంటున్నాము అంటే మనం సంకల్పిస్తున్నాము. అది ఆ విధంగా జరగడం కోసం ఏం అడ్డంకులు రాకుండా ఉండడం కోసం మనం కూడా చేయవలసినవి పురుష ప్రయత్నంగా ఏమున్నాయో అవి చేయవలసి ఉంటుంది. అంటే ఎటువంటివి? నాకు నా గురువుగారికి రక్షణ కావాలి అంటే అటువంటి శాంతితో కూడిన ఏ ప్రదేశం ఉన్నదో దాన్ని చూసుకోవాలి. గురువుగారిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని, ఇదిగో బ్రహ్మజ్ఞానం చెప్తావా అని అడిగి, ఆయన్ని విసిగించి, అవన్నీ చేయకుండా శాంతిగా ఆయన కూర్చొని, నీకు ఆ ఉపదేశం చేసే పరిస్థితులేమున్నాయని నువ్వు యాక్చువల్‌గా ప్రయత్నం మీద సాధించాలి.
ఈ బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకోవడం కోసము నీకు కావలసిన ఏ లక్షణాలున్నాయో అవి ముందు నీలో నువ్వు పెంపొందించుకోవాలి. ఇంతకుముందు పైన చెప్పుకున్నవి ఏ ఏ లక్షణాలు శిష్యుడికి ఉండవలసిన లక్షణాలున్నాయో అవన్నీ చూసుకున్నాం, తెచ్చుకున్నాం. అక్కడ మనం వేదం చదువుకోవడానికి, ఈ శాస్త్రాలన్నీ చదువుకోవడానికి కావాల్సినవన్నీ ఏమున్నాయో అవక్కడ చూసుకున్నాం, తెచ్చుకున్నాం, సాధించాం. ఇక్కడి నుంచి బ్రహ్మజ్ఞానం గాబట్టి మళ్ళీ ఫోకస్ చేద్దాము. పైన ఇక్కడ చదువు కోసము ఉపనయనంతో మనము విద్యాభ్యాసం గురుకులం దగ్గరికి వెళ్లి మొదలుపెట్టడం దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఐఏళ్ళ దగ్గర నుంచి. అక్కడ మనకేం గావాలో అవి చూసుకున్నాము. ఇక్కడ మనకు కావాల్సినవేమి ముఖ్యంగా 3 కావాలి. అసలు ఈ శాంతి, శాంతి, శాంతి అని పైన చెప్పారు. ఇంతకు ముందు చెప్పాను గదా! అక్కడికెళ్లి చూసుకో అన్నారు మన గురువుగారు భాష్యంలో. ఉక్తార్థం ఇంతకు ముందు చెప్పిన అర్థాన్ని ఇక్కడ తీసుకోమన్నారు. కానీ మనం ఇంకొక రకంగా కూడా చూసుకుంటాం. అంతే కాకుండా 3 విధాలుగా శాంతి గావాలి. అంటే నా మనసు ఉపశమించి ఈ మూడింటిని గూడా పట్టుకుని ధరించి ఉండాలి. ఏవి అంటే ఒకటి జిహాస ఉండాలి. జిహాస అంటే హతుమిచ్చ. ఈ అనాత్మలని మనస దూరం చేసుకునే కోరిక ఉండాలి. అనాత్మలకు తగులుకొని ఉంటానన్న ఆలోచనతో పాటొచ్చి ఇక్కడ బ్రహ్మ విద్య కోసం కూర్చుంటే మనల్ని రక్షించేవాడెవ్వడూ ఉండడింక. అటువంటి మనస్థితితో వచ్చి కూర్చుంటే కాపాడేవాడెవడు? అందుకని మన మనసుని ముందు మనం కాపాడుకుని అనాత్మల్లో తిరగకుండా జిహాసతో అది నిలబడి ఉండేలాగా ఎంతో కొంత వైరాగ్యంతో ఉండాలి మనము. ఆ తర్వాత రెండో శాంతి దేనికి? జిజ్ఞాస కావాలి. ఈ బ్రహ్మజ్ఞానం కావాలన్నా ఇచ్చ ఉండాలి. బ్రహ్మజ్ఞానం గురించి కావాలి ఇచ్చ అంటే బ్రహ్మజ్ఞానం ఎప్పుడూ అద్వైతమే చెప్తుంది. ఒకవేళ మనకు ద్వైతం మీద ఇంట్రెస్ట్ ఉన్నది అంటే నామరూపాత్మకమైన సాకార సగుణమైన ఉపాస్య బ్రహ్మను, జ్ఞేయ బ్రహ్మను కోరుకుంటూ ఉన్నాము అంటే మనల్ని కాపాడేవాడు ఏమి చేస్తాడు? ఆయన ఉపదేశం చేసినా గూడా గురువుగారు చేయొచ్చు, పరబ్రహ్మమే ఏకంగా దిగొచ్చి ఉపదేశం చేయొచ్చు. కానీ నాకు ఆ ఉద్దేశమే లేకపోతే, నా మనసు ఆ విధంగా శాంతించలేదు. నాకు సాకారమైన రూపాలతో ఉన్న ఏవో లోకాలు కావాలన్న కోరిక ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానం అందుకునే శక్తి లేకుండా ఉంటుంది. శాంతించని నా మనసుకి. కాబట్టి నన్ను నేనే రక్షించుకోవాలి. సహనమవతు అంటే రక్షించబడుగాక మంచిది. ఎట్లా? ముందు నిన్ను నువ్వు రక్షించుకో. కాబట్టి జిజ్ఞాసతో కూడా ఉండాలి. మూడోది ముముక్ష ఉండాలి. ఇందులో నుంచి బయటపడాలి, బంధాల్లో నుంచి బయటపడాలి, జ్ఞానం కావాలి. ముముక్ష అంటే బంధాల్లో నుంచి బయటపడాలన్న కోరిక అంటే వైరాగ్యం. జిహాస అనాత్మలో నుంచి బయటపడాలన్న కోరిక. జిహాస, ముముక్ష 2 దాదాపుగా ఒకటే అర్థంతోటుంటాయి. జిహాస ఇటు నుంచి వదిలిపెట్టేయడం. ముముక్ష ఆ దేహంలో నుంచి గూడా బయటపడిపోవడం. జిహాస మమత్వంలో నుంచి బయటపడ్డం. ముముక్ష దేహాదుల్లో నుంచి బయటపడ్డం. ఆ దేహం నేనన్న ఆత్మత్వంలో నుంచి బయటపడ్డం. ఆ రెండిట్లో నుంచి బయటపడాలన్న తీవ్రమైన ఇచ్చ ఉంటే నన్ను నేను రక్షించుకోవచ్చు. అందుకు కావలసిన జ్ఞానం. కావాలి అన్న ఇచ్చ ఉండాలి. అది జిజ్ఞాస. అవుంటే తప్పకుండా అనుమానమే లేదు. నేను కాపాడబడతాను. రక్షణ ఇవే నాకు రక్షణ. అట్లానే ఇవి 3 ఉన్నాయంటే సహనౌ భునక్తు మేము పాలింపబడాలి. ఇందుకోసం కూడా కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. మనము అధాటున బ్రహ్మజ్ఞానం కోసం నేను కూర్చుంటున్నాను అంటే ఇంట్లో బిల్స్ కట్టాలి, లేకపోతే ఆకలేస్తుంది అట్లాంటివన్నీ ఉంటే మరప్పుడెట్లా? ఇంట్లో బిల్స్ కట్టాలన్నదేమో కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడే జ్ఞానంలోకొస్తుంటే. లేదా ఆకలేస్తుంటే ఎట్లా అన్నప్పుడు ఎంత సన్యాసులకైనా భోజనం చేయవలసుంటుంది. ఇటువంటివన్నీ ఏవున్నాయో బేసిక్ మినిమమ్ అరేంజ్‌మెంట్స్ చేసుకోవలసి ఉంటుంది. తర్వాత కలిసి చదువుకునేందుకంత సామర్థ్యం ఉండాలి. సమర్థతతో చదువుకుంటాము అని కూర్చోవాలి. ఆ విధంగా ఉన్న మేము
అధ్యయనం చేస్తూ ఉన్న సమయంలో చక్కగా చదువుకోవాలి, గొడవలు పెట్టుకోకూడదు అని ఉంది. చక్కగా చదువుకోవాలి, గొడవలు పెట్టుకోకూడదు. అసమర్థత కావాలి. చిన్న విషయాలు కావివి. చిన్న మంత్రంలాగా ఉంటుంది. అది అన్‌ప్యాక్ చేస్తే గాని ఆలోచిస్తుంటే కానీ తెలియదు. యాక్చువల్‌గా అయితే చిన్న శాంతి పాఠం. పెద్ద విషయం గూడా గాదు. దాన్ని చాలా సులువుగా మేమిద్దరము నేను నా గురువుగారు రక్షించబడాలి. మా ఇద్దరికీ భోజనాదులకి ఇబ్బందుండొద్దు. మేమిద్దరం సామర్థ్యంతోటి గొప్పగా చదువుకోవాలి. మాకు గొడవలుండొద్దు. అదిగో దానికొక చిన్న భాష్యం. దీనితోటి వెళ్ళిపోవచ్చు. కానీ యాక్చువల్‌గా నిజంగా ఇటువంటి పరిస్థితి నేను కల్పించుకోవాలంటే ఎన్ని చేయవలసి వస్తుంది అని నేను ఆలోచించిన కొద్దీ ఎన్ని పేజీలు నిండాయో అక్కడ నోట్స్ నాకు. మొత్తం అన్నీ అక్కడక్కడ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మొత్తం నేను ఎంత కవర్ చేస్తానో తెలీదు. నా మనసులో ఉన్నది, నా కోసం నేను ఆలోచన చేసుకున్నది ఎంత చెప్తానో గూడా తెలీదు. కానీ కొంత ముఖ్యమైనవి హైలైట్ చేసి చెప్తాను. మీరు కూడా భావన చేసుకోండి. ఎవరికి వాళ్ళు బ్రహ్మ విద్య కోసం కూర్చుంటూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం అవసరము. అందుకోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవడం లోపల అవసరం, బాహ్యంగా బయట కూడా అవసరం. కొన్ని నేను చెప్తాను. మా ఇద్దరికి అంత సమర్థత ఉండాలి. కాబట్టి సమర్థత ఎట్లా ఉంటుంది? నేను శిష్యుడిగా ఉన్నప్పుడు ఎటువంటి సమర్థుడైన గురువు కావాలి అని కోరుకుంటానో అటువంటి వాడి కోసం నేను చూసుకోవాలి. గురువులో కొన్ని లక్షణాలుండాలి. అవి నేను చూసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక చదువు చెప్పే గురువు గాదు గదా! ఏదో ప్రపంచంలో ఈ చదువయిపోయిందంటే ఉద్యోగమొస్తుంది, లేతే చదువయిపోయిందంటే పెళ్ళైతుంది, లేతే చదువయిపోయిందంటే బాగుంటుంది, ఒక పనైపోతుందని అటువంటి చదువులు చెప్పే గురువుల కోసం కాదిక్కడ. రెండోది పైన శిక్షాధ్యాయంలో, శిక్షావళిలో చెప్పినట్టు భాషా జ్ఞానం కోసం, వాటి కోసం ఫండమెంటల్ బేసిక్స్ కోసం చదువు కోసం కావాల్సిన గురువుగారు గాదు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం జెప్పే గురువుగారు గావాలంటే, ఇంకా ఎంత జాగ్రత్తగా మనము వరించవలసి ఉంటుంది. యాక్చువల్‌గా గురువుగారిని వరించడం అని పిలుస్తారు. ఒక వరుడు కావాలి మనకు. గురువుగారు వరుడు గావాలి. అంటే శ్రేష్ఠుడు. నేను డుమువులు ప్రథమ విభక్తి అని డుకారంతో గురువుగారు శ్రేష్ఠుడు అని చెప్పినా గూడా, మగవాడు, ఆడవాడు అని వేరు జేసి చెప్పట్లేదు. ఏదో ఒకటి చెప్పాలి గాబట్టి ఒకటి చెప్తున్నాను. ఎవరైతే గురువులు చెప్తూ ఉన్నారో, వాళ్ళలో అంత సమర్థత ఉన్నదా లేదా? ఎందుకు అంటే, మనము ఇక్కడ చెప్పుకుంటున్నది, మన వేదం చెప్పేది అద్వైత ఆత్మవిజ్ఞానం నేర్పిస్తుందది. అద్వైతమే చెప్తుందది. ద్వైతం చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గూడా మళ్ళీ మన తైత్తరీయంలో ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఆనందము ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, ఆనందమయమైన కోశం ఒకటుంది. ఆ ఆనందమయమైన కోశము దానికన్నా ముందు ఒక విజ్ఞానమయమైన కోశముంది. దానికన్నా ముందు ఒక మనోమయమైన కోశం, దానికన్నా ముందు ఒక ప్రాణమయం, దానికన్నా అని అది ఇక్కడి నుంచి ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారము డైరెక్ట్‌గా అసలు మరీ సుసూక్ష్మమైన ఆత్మ ఇదిగో ఇక్కడుంది చూడు అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం గాబట్టి, అరుంధతి దర్శన న్యాయం అని ఒకటుంటుంది. మనకు ఎన్ని సార్లు చెప్పుకుంటొచ్చామో. అరుంధతి నక్షత్రం మిణుకు, మిణుకు, మిణుకు అనుకుంటూ వెంటనే కనిపించదు ఆకాశంలో. దాన్ని చూపించాలన్నప్పుడు దాని పక్కన బాగా ఎక్కువగా ప్రకాశిస్తున్న ఒక నక్షత్రాన్ని చూపించి, అదిగో దాని పక్కనుంది చూసావా అని చెప్పడం ఎట్లా ఉంటుందో, అట్లా బాగా స్థూలంగా మన కళ్ళకి కనిపించే ఈ దేహాన్ని చూపించి, ఇక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు వెనక్కి తీసుకొని వెళ్తూ, ఒక్కొక్క కోశాన్ని దాటిస్తూ లోపలికి తీసుకొని వెళ్ళి, చివరికి సుసూక్ష్మమైన ఆత్మని ఎట్లా పట్టుకోవాలి, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని నేర్పిస్తుందది. చాలా పెద్ద ప్రణాళిక ఉన్నది. మన ఉపనిషత్తుకి ఇంకిక్కడి నుంచి ఈ బ్రహ్మానంద వల్లి ప్రకరణంలో. అట్లా చెప్తూ వస్తుందది. లేకపోతే అదిగో ఆ చెట్టు చూసావా? చెట్టు కొమ్మ చూసావా? కొమ్మ పైన ఉన్నది చంద్రుడు చూసావా? అని ఆ రకంగా
శాఖాచంద్ర న్యాయమని ఆ పద్ధతిలో ఏదో ఒక పద్ధతి ఉపయోగించి చూపిస్తుంటుందిప్పుడు. కాబట్టి అది చెప్పేదంతా అద్వైత ఆత్మ విజ్ఞానం కాబట్టి, వెంటనే పట్టుకోవడానికి కష్టమైతే నెమ్మదిగా నేర్పించడానికి అవి చాలా ప్రణాళిక వేసుకొనొచ్చిందది మనకు చెప్పడానికి. అయితే దాన్ని ఇంకా సులువుగా మనం పట్టుకునే విధంగా చెప్పే గురువుగారు కావాలి. అటువంటి అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని నేర్పించే గురువుగారు ఎక్కడ పడితే అక్కడ దొరకడు. ఎందుకు అంటే అద్వైతంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువుంటారు. ద్వైతంలోనే చాలా ఎక్కువగా ఉంటారు. అద్వైతం మాత్రమే చెప్పే గురువులు చాలా ఎక్కువ మంది ఉండరు. ఎక్కడ పడితే అక్కడ కనిపించరు. ఎవరో ఒకళ్ళుంటారు. ఎక్కడో అక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళుంటారు. వాళ్ళ దగ్గర శిష్యులు గూడా తండోపతండాలుగా ఉండరు. ఒకళ్ళిద్దరుంటారు. అటువంటి సమర్థత కలిగిన వాడు అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని నేర్పించగలిగిన వాడైతేనే, మనం చదువుకుంటున్న ఉపనిషత్తుల్లోని విషయాన్ని యథాతథంగా మనకు చెప్పగలడు. మనం చదువుకుంటున్న ఉపనిషత్తుల్లో ఏమున్నాయో అవే మనకు పురాణాల్లో వాటిలో అన్నిట్లో ఎక్కడ పడితే అక్కడ అదే చెప్తారు మనకు. మనం చదువుకుంటుంది అసలే శంకర భాష్యం. శంకర్ల వారు అద్వైతంలోనే ఉంటారు. ఆయన పక్కకు కదలరు. వ్యాసుల వారు భాగవతం పట్టుకో నువ్వేదైనా జూసుకో. ప్రతి చోట ఆయన అద్వైతంలోనే ఉంటారు. పక్కకు కదలరు. ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నది అద్వైతంలోనే చెప్తారు కాబట్టి, దాన్ని మనకు అందించే గురువుగారు గూడా అద్వైతంలోనే ఉండాలి. అయితే వీటినే పట్టుకుని, ఇవే ఉపనిషత్తులను, ఇదే భగవద్గీతను, ఇదే భాగవతాన్ని వీటినే తీసుకుని, వాటిని మళ్ళీ అద్వైతంలో చెప్పడం ఎందుకో పక్కన బెట్టి, ద్వైతంలో ఉపదేశం చేసే గురువులు చాలా ఎక్కువగా ఉంటారు. అందుకు ఇష్టపడి వెళ్లి వినే శిష్యులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ముందు మనము ఏ గురువుని ఆశ్రయిస్తున్నామో వాళ్ళు అద్వైతంలో ఉన్నారా లేదా అని చూసుకుని వారి దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. కానీ కష్టం. చాలామందికి వెంటనే తెలియని గూడా తెలీదు. నేను చెప్పే వీడియోసే ఇన్ని వందల కొద్దీ యూట్యూబ్‌లో పెడితే వాటిని అక్కడక్కడ వింటూ ఉన్న వాళ్ళలో గూడా చాలామంది ఎప్పుడైనా నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు నేను ఉపాసనలాగానో, సాకారంగానో, ఏవో రూపాలుగానో, మూర్తులుగానో చెప్తానని అనుకుంటారో ఏమో వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు మొదటిసారి ఫోను చేసినప్పుడు దాదాపుగా గంట సేపు పైగా ఎక్స్‌ప్లెయిన్ చేయవలసొస్తుంది నాకు. ఆ తర్వాత ఇంక వాళ్ళకి నచ్చదు చాలా మందికి. పట్టుకోవడం కష్టమవుతుంది. ప్రపంచం పిలుస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతారు కానీ, చాలా మందికి తెలియదు. తెలుసుకుని వెళ్లి గురువుగారిని చేరితే మంచిది. లేదా చేరిన తర్వాతైనా సరే, గురువుగారు అద్వైతంలో ఉన్నారంటే సరే, లేకపోతే అద్వైతాన్ని చెప్పే సమర్థత లేకపోతే ఎందుకంటే చాలామంది నేను అద్వైతమే చెప్తున్నాననే అంటారు. వాళ్ళు పాపం నమ్ముతారు కూడా. నేను అద్వైతంలోనే ఉన్నాను. నేను అద్వైతమే చెప్తున్నాను అని చెప్తారు వాళ్ళు. శంకర భాష్యానికే అర్థాలు చెప్తుంటారు. కానీ మాత్రం పక్క నుంచి వెళ్తుంటారు అప్పుడప్పుడు. అటువంటి సమర్థత ఉండాలి. అద్వైతాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పగలిగిన సమర్థత ఉన్న గురువు దొరికితే ఇంక బంగారం, ఇంక బంగారం. లేకపోయినా గూడా కనీసం అద్వైత మార్గంలో ఉన్న గురువుగారు ఉంటే చాలా మంచిది. లేకపోతే నువ్వొకవేళ అద్వైతంలో ఉండదలుచుకుని గురువుగారు అందులో లేకపోతే నీకు కష్టమవుతుంది. నీకసలు ద్వైతమో, అద్వైతమో తేడా తెలియకపోతే నువ్వసలు ఎందులో ఉన్నావో నీకు తెలియకపోతే నువ్వు ముందు తెలుసుకోవడం అవసరమవుతుంది. ఈ రకంగా సమర్థత చూసుకుని కరవావహై చెయ్యవలసి ఉంటుంది. సమర్థత చూసుకోకుండా అసలు మనం ఏ మార్గంలో ఉన్నామో తెలీదు. మనం కర్మ మార్గంలో ఉన్నామో తెలీదు, జ్ఞాన మార్గంలో ఉన్నామో తెలీదు. మనం ద్వైతంలో రమిస్తున్నామో, ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో తెలీదు, మనకు అద్వైతం మీద రతి ఉందో తెలీదు. మనలో ఏముందో మనకే అర్థం గాదు. మన గురువుగారిలో ఏముందో ఎట్లా కనిపెట్టగలము? ఆయన ఏదో ఒకటి చెప్తే మనం నమ్మవలసి వస్తుంది. ఇంకివన్నీ ఉంటాయి కాబట్టి ఇటువంటి కష్టం నాకు కలగకుండుగాక అని మనం అనుకుంటున్నాం. ఎందుకు అంటే, అట్లా కలగకుండా మనం ఇవన్నీ ముందు ఆలోచన చేసుకోవాలి. ముందు గాకపోతే మధ్యలో. ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆలోచన మొత్తం జేసుకోవలసే ఉంటుంది. ఆ విధంగా సమర్థత కలిగిన
అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని బోధించగలిగిన గురువుగారు. ఉన్న విషయాన్ని ఉన్నట్టు భాగవతం చెప్పినా సరే, భగవద్గీత చెప్పినా సరే, ఉపనిషత్తులు చెప్పినా సరే, ఆ విధంగా చెప్పగలిగిన గురువుగారుండి, నేనట్లా పట్టుకునే సమర్థతతో ఉన్నానంటే ఇంకదసలు పంట పండినట్టే. బంగారం. అట్లా ఉన్న స్థితిలో నేను చదువుకుంటున్న చదువు చక్కగా ఉండాలి. సుఅధీనమస్తు. అర్థజ్ఞానము దానికి యోగ్యత నాకు ప్రాప్తించవలసి ఉన్నది అని కోరుకుంటున్నాను. గురువుగారు చెప్పిన దాంట్లోని అర్థాన్ని అట్లా పట్టుకోగలిగిన శక్తి నాకుండాలి. గురువుగారికి అట్లా చెప్పే సమర్థత ఉండాలి. శిష్యుడిగా నాకు పట్టుకునే సమర్థత అంతగా ఉండాలి. అందుకోసము మా ఇద్దరికీ ఆ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఛానెల్ సరిగ్గా లేకపోతే దాంతోటే చదువు సరిగ్గా సాగదు. తేజస్వినావధీతమస్తు అన్నది పనిచేయదు. పైగా గొడవలవుతాయి. మా విద్విషావహై అన్నది గూడా పనిచేయదు. గొడవలు గాకుండా సరిగ్గా చదువుకోవాలి అంటే గురువుగారు నాకు ఎటువంటి వారు కావాలి అని చూసుకున్నాక అసలు ముందు ఆయనకి మంచి గొప్ప సమర్థత ఉన్నది. ఆయన అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని చెప్పగలడు. కానీ ఆయనకు నాకు ఆ కనెక్షన్ సరిగ్గా లేదనుకోండి. అట్లాంటప్పుడు గూడా మళ్ళీ అది పనిచేయదు. గొడవలవుతాయి అనవసరంగా. కాబట్టి ఎటువంటి సంబంధం ఉండాలి గురువుగారితో నాకు అంటే, ఓపెన్‌గా కమ్యూనికేషన్ ఛానెల్ ఉండాలి. మేమిద్దరము నాకున్న ప్రశ్నలని అడిగితే, గురువుగారు చెప్పింది నేను విని పట్టుకుంటే, ఈ రెండింటికి నేను అడిగింది, ఆయన చెప్పింది, మళ్ళీ ఆయన ప్రశ్న వేస్తే నేను చెప్పింది, ఇవన్నీ ఓపెన్‌గా ఉండాలి. మనసులో దాపరికాలు ఉండరాదు. గురువుగారికి శిష్యుడి పట్ల, శిష్యుడికి గురువు పట్ల దాపరికాలుండొద్దు. గురువుగారు శిష్యుడు అడిగినా సరిగ్గా చెప్పకపోవడం, శిష్యుడు గురువుగారిని నమ్మకపోవడం, ఇట్లాంటివున్నాయంటే చదువు సాగదు, గొడవలవుతాయి. ట్రస్ట్ ఇష్యూస్ ఉండరాదు. ఒకళ్ళ పైన ఒకళ్ళకి విశ్వాసం ఉండాలి. నా శిష్యుడు నన్ను నమ్మి వచ్చాడు, వాడికి నేను చెప్పాలి అని గురువుగారికుండాలి. నా గురువు నా కోసం నేర్పిస్తున్నాడు అని శిష్యుడికుండాలి. ఆ ట్రస్ట్ సరిగ్గా లేకపోతే అస్తవ్యస్తంగా ఉన్నది అంటే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ఎన్ని సార్లు చదివినా గూడా అది పనిజేయదు. కాబట్టి ట్రస్ట్, విశ్వాసం ఒకళ్ళ పైన ఒకళ్ళకి నమ్మకము, ప్రేమ, గౌరవము నెమ్మదిగా బిల్డింగ్ చేసుకోవాలి. అది ఇన్వెస్ట్‌మెంట్. ఏ రిలేషన్‌షిప్‌కైనా ఇన్వెస్ట్‌మెంట్ అవసరము. గురు శిష్యులకి అవసరం అత్యవసరము. అసలు బ్రహ్మజ్ఞానం కోసం కూర్చుంటున్న వాళ్ళైతే ఎంతగా ఉండాలంటే, అంత నమ్మకంతో ఉండాలి ఒకళ్ళ పైన ఒకళ్ళు. ఎందుకు అంటే చివరికి ఇద్దరు కలిసి ఒక్కటే అన్న స్థితికి చేరాలి కదా! ఏదో ఒకటి చదువుకోవట్లేదు ఇక్కడ కూర్చొని. పైగా ముందు ఇనీషియల్‌గా నువ్వు గురువు, నేను శిష్యుడు అన్న ఉద్దేశంతోటి అక్కడ కూర్చున్నా గూడా, గురువు లేడు, శిష్యుడు లేదు, ఉన్నదంతా ఒక్కటే అన్న స్థితికి వెళ్ళాలి. అందుకోసం గదా బ్రహ్మజ్ఞానం. బ్రహ్మప్రాప్తి అంటే ఏమి? అక్కడికి తీసుకొని వెళ్ళాలి. అది చెప్తూ ఉన్న గురువుకి, అది పట్టుకుంటున్న శిష్యుడికి ఆ ఉద్దేశం ఉండాలి. గురువు వేరు, నేను వేరు. గురువుగారికి అన్నీ తెలియడానికి వీల్లేదు. నా మనసులో ఉన్నవి నేను దాచుకుంటానని వీడు శిష్యుడు. శిష్యుడికి తెలియకుండా నేను కొన్ని రహస్యంగా వేరేగా ఉంచుకుంటానని గురువుగారు అనుకున్నారంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం, కమ్యూనికేషన్ సరిగ్గా లేదంటే మాత్రం, ఇదిగో ఈ మంత్రం పనిచేయదు. నువ్వు మంత్రాలు ఎంతన్నా కూర్చొని చదువుకో. ఎన్ని సార్లన్నా చదువుకో. ఎన్ని శాంతులన్నా జెప్పుకో. ఎన్ని శాంతి హోమాలన్నా జేసుకో. ఎన్ని పూజలైనా జేసుకో. పనిజేయదు. ముందు ఫండమెంటల్స్ మనసు సిద్ధి లేకుండా అక్కడెళ్లి కూర్చున్నావంటే బుద్ధి ఏమాత్రం వృద్ధి చెందదు. తర్వాత మీ ఇద్దరికీ గూడా గురువుకి, శిష్యుడికి ఇద్దరికీ కామన్‌గా ఒకటే గోల్ ఉండాలి ఇందాక చెప్పుకున్నట్టు. ఇదిగో నేనిక్కడ కూర్చున్నాను. నేను గురువుని. వాడు నా శిష్యుడు అక్కడ కూర్చున్నాడు. నేను వేరు, వాడు వేరు అన్న ఉద్దేశం ఉండరాదు. కామన్‌గా ఒక్కటే గోల్ ఉండాలి ఇద్దరికీ. చివరికి చేరుకోవలసిన స్థితి ఏమి? తత్వమసి అని చెప్తుంది మనకు ఉపనిషత్తు. అసలు ఆ బ్రహ్మం అంటే ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తుంది. అది నేను అంటుంది. అక్కడి దాకా వెళ్ళాలి ఇద్దరం. ఆ తర్వాత నేను లేడు, నా శిష్యుడు లేడు. ఇద్దరము ఒక్కటే గదా! ఉపాధులే గదా! ఇప్పుడు ఉపాధులే గదా వేరుగా ఉన్నాయి.
ఇప్పుడైనా సరే మేమిద్దరం ఒకటే గదా అన్న ఉద్దేశంతోటి కూర్చుంటేనే తప్ప, ఆ కామన్‌నెస్ సామాన్యం లేకపోతే మాత్రము ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం ఇద్దరికీ కష్టమవుతుంది. ఆ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ కూడా రియలిస్టిక్‌గా ఉండాలి. ఏది సాధించగలము, ఎంత దూరము అని తెలియాలి. గురువుగారు ఎంత దూరం వెళ్తాడు, ఎక్కడ ఆగుతున్నాడు అని శిష్యుడికి కూడా తెలియాలి. ఆ తర్వాత శిష్యుడిలో నేనెంత దూరం వెళ్తున్నాను, ఎక్కడ ఆగుతున్నానని వాడి గురించి వాడికి గూడా తెలియాలి. అట్లానే గురువుగారికి గూడా శిష్యుడు ఎంత దూరం వెళ్తున్నాడు, ఎక్కడ ఆగుతున్నాడని తెలుస్తుండాలి. అట్లానే గురువుగారికి తను గూడా శిష్యుడు ఎంత దూరం వచ్చాడు, వాడికి ముందుండి దారి చూపించాలంటే నేనింకా ముందుకు వెళ్తూ ఉండాలని వాడికి గూడా తెలియాలి. ఇద్దరికీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ క్లియర్‌గా ఉండాలి. దాన్నిద్దరూ కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యూచువల్‌గా ఒకళ్ళ పైన ఒకళ్ళకి గౌరవం ఉండాలి. గురువుగారికి శిష్యుడి పైన, శిష్యుడికి గురువు పైన ఇద్దరికీ గౌరవం ఉండాలి. మర్యాద పాటించాలి ఇద్దరు. ఇద్దరూ ఒకళ్ళ పైన ఒకళ్ళు ప్రేమతో ఉండాలి. ఇవన్నీ ఉంటే కామన్‌గా అప్పుడు అదిగో చక్కగా కూర్చొని చదువుకోవచ్చు గొడవలు లేకుండా శాంతిగా. అట్లనే ఇప్పుడు శిష్యుడిలో ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే, శిష్యుడు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ చెప్పుకుందాము. కొన్ని రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ చెప్పుకున్నాం గదా! ఎట్లా ఉండాలి అని. ఎట్లా ఉండకూడదు అని రెడ్ ఫ్లాగ్స్ చూసుకుందాము. శిష్యుడు ఏదో ఒక గురువుగారి దగ్గర చదువుకుంటూ ఉన్న సమయంలో, ఆ గురువుగారి దగ్గర ఇంకొక గురువుని గొప్ప చేసి మాట్లాడడం, పొగడ్డం, ఈయనకి కొంచెం తక్కువ తెలుసు అనడం, ఇటువంటివన్నీ చెయ్యరాదు. అట్లా చేస్తే గొడవలవుతాయి. వాళ్ళిద్దరి మధ్యలో విశ్వాసం తగ్గిపోతుంది. గురువు మీద ఈయనకి నమ్మకం తగ్గుతుంది. శిష్యుడు నన్ను నమ్మట్లేదు అని గురువుగారికి శిష్యుడు నా మాట వినడు అన్న ఆలోచనతో ఆయన మీద నమ్మకం తగ్గుతుంది. నా గురువుకి తెలిసే చెప్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంతోటే వినవలసి ఉంటుంది శిష్యుడు. వేరే గురువుని ఈ గురువు ముందు పొగడ్డం అవన్నీ చేయకూడదు. ఇది అసలు మేజర్ రెడ్ ఫ్లాగ్. ఇప్పుడు గురువుగారి వైపు నుంచి రెడ్ ఫ్లాగ్స్ చూద్దాము. మీరు ఏ గురువునైతే ఆశ్రయించాలనుకున్నారో, ఆయన ముందు అద్వైతంలో ఉన్నాడా లేదా అని చూసుకోండి. ముందు మీకు తెలియాలి మీ గురువుగారు నేను అద్వైతంలో ఉన్నానని ఆయన నోటితోటి చెప్పినా గూడా, ఉన్నాడా లేదా అని చూసుకునే బాధ్యత మళ్ళీ మీకే. ఆయన ఏదైనా చెప్పొచ్చు. ఆయన నమ్మిందాయన చెప్తాడు పాపం. మీరు నిజమేనా కాదా అని కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను నీకు, నువ్వు శిష్యుడివి గదా! నేను చెప్పింది విన్నావంటే చాలు. నీకు బ్రహ్మప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని నమ్మకంగా చెప్పడం వేరు. నువ్వు ఇది వింటే చాలు ఇంకేమీ చేయక్కర్లేదు. నువ్వు నేను చెప్పింది విను అంతే. ఇంకేమీ చేయక్కర్లేదు నువ్వు. అని ఒకవేళ గురువుగారు ఎప్పుడైనా అంటూ ఉన్నాడు అంటే అనుమానించండి. ఇంకా అటువంటి గురువుని చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఆ 2 కొంత తేడాతోటుంటాయి. నేను చెప్పింది శ్రద్ధగా విన్నావంటే, నీకు తప్పకుండా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పడం వేరే విషయం. నేను చెప్పింది విను అంత మాత్రమే చాలు ఇంకేమీ చేయక్కర్లేదు నీకొచ్చేస్తుంది అంటే మాత్రము, మీరు జాగ్రత్త పడండి అది రెడ్ ఫ్లాగ్. ఎందుకు అంటే, ఎంతటి వాడైనా సరే చెప్పగానే ఇక్కడ వచ్చేస్తుందని నమ్మకమేముండదు. నిజంగా గురువుగారు చెప్పగానే ఆ శిష్యుడు అట్లా పట్టుకోగలిగితే అది వేరే విషయము. కానీ గురువుగారు చెప్పినంత మాత్రాన శిష్యుడికి ఆటోమేటిక్‌గా వచ్చేసేదేముండదు. నేను చెప్పింది నువ్వు విను ఇంకేమి చేయక్కర్లేదు అన్నాడంటే మాత్రము తప్పుదారి పట్టిస్తున్నాడో గురువుగారు అని తెలుసుకోవాలి. అది రెడ్ ఫ్లాగ్. రెండోది గురువుగారు పనిగట్టుకుని తన శిష్యులకు స్వాధ్యాయము, ప్రవచనము రెండింటికి అవకాశాలని ఆయనే చూపించాలి. ఆయన చెప్తూ ఒకవైపు ఆయన చెప్పవలసింది చెప్తూ, ఉపదేశం చేస్తూ, ఆయన ప్రవచనం చేస్తూ, శిష్యుడు కూడా సొంతంగా స్వాధ్యాయం చేయడానికి, ప్రవచనం చేయడానికి కూడా అవకాశాలు కల్పించాలి. ప్రతిరోజు
శిష్యులు గూడా చెప్పడానికి, డిస్కస్ చేయడానికి, విచారించడానికి వాటన్నింటికి అవకాశాలని గురువుగారే కల్పించాలి తప్పనిసరి. ఇవన్నీ చెయ్యట్లేదు. ఎంతసేపు ఆయన చెప్తాడు మనం విని లేచిపోతాం. ఆయన చెప్తాడు మనం విని లేచిపోతాం. ఆయన చెప్తాడు మనం విని లేచిపోతాం అంటే, అటువంటి గురువు మనకు మార్గదర్శకుడు కాడు. ఆచార్యుడు గాడింకప్పుడు. ఆ గురువు చెప్తాడు ఊరికనే మనం వింటామంటే ఇంక టీవీలో గూడా వినొచ్చు. క్వెషన్స్ అడిగితే కావాలంటే ఆన్సర్ చెప్తాడు. కానీ అంతవరకే. అక్కడికి ఊరుకున్నాడు అంటే కష్టమవుతుంది. మనతో కూడా అభ్యాసం చేయించగలగాలి. అటువంటి వాడు కావాలి మనకు. ఎందుకు అంటే స్వాధ్యాయం, ప్రవచనం అని పైన చాలా దూరం జెప్పింది మనకు మన తైత్రీయం అందుకే శీక్షావళిలో. అది మినిమమ్ అభ్యాసం. అది చేయించని గురువుంటే ఇంక మళ్ళీ తీవ్రంగా ఆలోచించుకోండి మీరు. అది రెండో రెడ్ ఫ్లాగ్. మూడోది నాకన్నీ తెలుసని ఎప్పుడైనా సరే మర్చిపోయినా సరే గురువుగారు నాకన్నీ తెలుసు అన్నాడంటే, నాకా బ్రహ్మానుభవం కలిగింది అని చెప్పాడంటే అనుమానించండి. నిజంగా బ్రహ్మానుభూతి కలిగిన వాడు నాకు కలిగిందని చెప్పుకుంటూ తిరగడు. చెప్పవలసిన అవసరం గూడా ఉండదు. నాకు తెలిసింది నేను పరబ్రహ్మాన్ని చూసేసాను, నీకు చూపించేస్తాను అని ఎవడైనా అన్నాడు అంటే గురువో అనుమానించండి. అది రెడ్ ఫ్లాగ్. నాలుగోది ఇది ఎక్కువ జరగకపోవచ్చు అయినా గూడా చెప్పుకుందాం. వేరే గురువుల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు శిష్యులు. ఇంకెవరివైనా వింటూ ఉన్నారంటే ఈయన అప్‌సెట్ అయ్యాడంట. వేరే గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు అంటే అదొక రెడ్ ఫ్లాగ్. అనుమానించాలి అటువంటి గురువుని. ఈ 4, 5 పరిస్థితుల్లో ఇటువంటి మాటలు మాట్లాడిన గురువు ఎవరుంటారో అటువంటి వాళ్ళు మనకు అడ్డం అవుతారు. మన పురోగతికి వాళ్ళే మన గురువులే మనకు అడ్డంగా ఉంటారు. మనం ముందుకెళ్ళిపోతున్నామేమో అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే, అటువంటి గురువులు మనల్ని ఆపేస్తారు. వాళ్ళ కిందే ఉండాలి మనము. వాళ్ళకన్నా తక్కువగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే ఎటువంటి గురువులు కావాలని మనం కోరుకోవాలి అంటే, ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్స్ చూద్దాము. నా శిష్యుడు నన్ను చేరాలి, నన్ను దాటాలి అని కోరుకునేవాడుండాలి. ఎందుకు? వీడొకవేళ గురువు బ్రహ్మనిష్టలో ఉన్నాడు, అసలు ఆ మార్గంలో ఉన్నాడు అంటే, నేను వాడు వేరని అనుకోడు గాబట్టి, ఆ శిష్యుడు జ్ఞానంగా ఎంత వ్యాపించాలంటే, మొత్తం అంతా తనలో లయం చేసుకోవాలి. నేను కూడా వాడైపోవాలి. కాబట్టి నా దాకా వచ్చి నన్ను గూడా కలిపేసుకోవాలి, దాటిపోవాలి అని కోరుకుంటున్న గురువున్నాడంటే, ఇంకా ఆయన బంగారం, బంగారం. అందుకోసమనే అవకాశాల్ని తనే పనిగట్టుకుని కల్పించిన గురువున్నాడంటే, స్వాధ్యాయానికి, ప్రవచనానికి, ప్రతిరోజు డిస్కషన్స్‌కి, మనసులో మాట విప్పి చెప్పడానికి, వాటన్నింటికి అవకాశాల్ని కల్పించిన గురువున్నాడంటే, అటువంటి వాళ్ళ వల్ల మనము లోపల మన జ్ఞానదేహాన్ని చాలా వేగంగా వృద్ధి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని రకాల గురు శిష్యుల కాంబినేషన్ ఉంటుంది అని ఒకసారి చూసుకుందాము. 4 రకాలుగా ఉండొచ్చు. ఈ అద్వైత ఆత్మవిజ్ఞానాన్ని అభ్యాసం చేయాలని కోరుకుంటున్న శిష్యుడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, తను, తన గురువు ఇద్దరు 4 రకాల కాంబినేషన్స్‌లో ఉండొచ్చు. ఒకటేంటంటే, గురువుగారు పూర్తిగా బ్రహ్మనిష్టలో ఉన్నాడు. ఆయన బ్రహ్మప్రాప్తిని పొందినవాడు. ఆయన అక్కడే ఉండి దయతో అటువంటి జ్ఞానం కోసం అర్థిస్తున్న నాకు ఆయన మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు కదా! అటువంటి గురువు. నేను ఆ మార్గంలో ఆయన చూపించిన విధంగా వెళ్తూ, అదే బ్రహ్మప్రాప్తిని పొందాలని కోరుకుంటూ మొదలై, చివరికి బ్రహ్మప్రాప్తిని పొందాను. అది ఒక కాంబినేషన్. అది ఐడియల్ సినారియో. ఐడియల్ సినారియో. మనకు భాగవతం నిండా ఇటువంటి ఐడియల్ సినారియోస్ చూపిస్తారు. మైత్రేయ మహర్షి ఉన్నారు. మన విదురుడు ఆ మార్గంలో ఉన్నాడు. ఇంకా బ్రహ్మప్రాప్తి ప్రాబబ్లీ పొందుతాడు. మన పృథు ఉన్నాడు. అదిగో సనత్ కుమార్ల వారొచ్చి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఉపదేశము. ఆయన వింటాడు, ఆ బ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు. ఆ రకంగా బ్రహ్మనిష్టలో ఉన్నవాళ్ళుంటారు. బ్రహ్మ ప్రాప్తి కోసం
కోరుకునే శిష్యుడుంటాడు. శిష్యుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఉపదేశం పొంది ఆ విధంగా దాన్ని సాధిస్తాడు. అది ఐడియల్ సినారియో. అదొక కాంబినేషన్ ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏంటంటే అటువంటి బ్రహ్మనిష్టలో ఉండి నిజంగా బ్రహ్మప్రాప్తిని పొందిన గురువుగారు మనకి కనిపించాలి. ఆయన దయతో మనల్ని శిష్యుడిగా అంగీకరించాలి. మనకు కూడా అంతటి తీవ్రమైన వైరాగ్యం ఉండి, జ్ఞాన ఇచ్ఛ ఉండి, మనము అంత తత్పరతతో ప్రయత్నం చేసి సాధించొచ్చు. తప్పకుండా అనుమానం లేదు. రెండో సినారియో ఆ గురువుగారు అటువంటి స్థితిలో ఉంటాడు. బ్రహ్మీభూత స్థితిలో. శిష్యుడు కావాలని పాపం వెళ్ళాడు. చాలా కాలం ప్రయత్నం చేశాడు. ఆయన జీవిత పర్యంతం ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రాప్తి కలగలేదనుకోండి. కానీ చేస్తాడు. ఆయన చివరిదాకా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడు. మరి ఆయనకి ఏం అడ్డం ఉన్నదో, ఏమున్నదో, ఏ కారణానికి ఆయనకి బ్రహ్మప్రాప్తి కలగకపోయిందో కానీ, గురువుగారికి అదే స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన అంతే నిష్టగా శిష్యుడికి ఉపదేశం చేస్తూనే ఉన్నారు. శిష్యుడికి రావచ్చు, రాకపోవచ్చు. అది ఇంకొక కాంబినేషన్. అది కూడా మంచే. ఇప్పుడు గాకపోతే తర్వాతొస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఆ రోజొచ్చినప్పుడు వాడికి తెలిసినప్పుడు తెలుస్తుంది. గురువుగారు ఓన్లీ బాహ్యాలంబన. శిష్యుడు తన లోపల నుంచి తను తెలుసుకోవాలి. బయట నుంచి గురువుగారు చెప్తూ ఉంటే, లోపల నుంచి వాడు తనని తాను పట్టుకోవాలి. దానికి గురువుగారు బ్రహ్మనిష్టలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈయన పైన ఆధారపడి ఉంటుంది శిష్యుడి పైన. మూడో కాంబినేషను మన గురువుగారు కూడా సాధన చేసుకుంటున్నాడు. ఆయన ఇంకా బ్రాహ్మీభూత స్థితికి రాలేదు. కానీ అదే మార్గంలో ఉన్నాడు. అదే బ్రహ్మ అభ్యాసం చేసుకుంటూ ఉన్నాడు. అదే ఆత్మ అభ్యాసం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి శిష్యుడు వచ్చి చేరాడు. గురువుగారు తనకు తెలిసిన దాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన అభ్యాసం చేసుకుంటున్నారు. శిష్యుడు కూడా చేసుకుంటున్నాడు. అయితే శిష్యుడు గురువుగారు చెప్పిన దాన్ని చెప్పినట్టు పట్టుకుని ఆయన బ్రహ్మప్రాప్తిని పొందొచ్చు. ఇంకా గురువుగారికి ఆ బ్రహ్మప్రాప్తి కలగకన్నా ముందే శిష్యుడికి బ్రహ్మప్రాప్తి కలగొచ్చు. గురువుగారికి ఉంటేనే శిష్యుడి గారికి కలుగుతుంది అని అక్కడ నియమం లేదు. గురువుగారు ఓన్లీ బాహ్యాలంబన. శాస్త్రాలన్నీ బాహ్యాలంబన. వేదాలన్నీ బాహ్యాలంబన. వాక్కులన్నీ బాహ్యాలంబన. శిష్యుడికి అంత సత్తా ఉంటే, ఆ వీర్యం ఉంటే, ఆ సమర్థత, సామర్థ్యం ఉంటే, గురువుగారు చెప్పింది చెప్పింది వింటూ ఆయన బ్రహ్మప్రాప్తిని పొందొచ్చు. గురువుగారికి వస్తేనే ఈయనకొస్తుందని రూల్ లేదక్కడ. గురువుగారికి రాకపోతే ఈయనకి రాదు అని రూల్ లేదక్కడ. గురువుగారికి రావచ్చు, రాకపోవచ్చు. గురువుగారు ఆ మార్గంలో ఉన్నాడంటే చాలు. గురువుగారు పక్క మార్గంలో నుంచి ఎటో వెళ్ళిపోతున్నాడంటే అటువంటి వాడిని అనుసరించి వెళ్తే కష్టం గానీ, ఆయన నిష్టంతా ఇక్కడే ఉన్నది. ఆయనకింకా ప్రాప్తి కలగలేదు పర్వాలేదు. కానీ శిష్యుడు పొందొచ్చు. అటువంటి శిష్యుడు కావాలని కోరుకోవాలి గురువుగారు. నాలుగో కాంబినేషను. గురువుగారు గూడా ప్రయత్నం జేసుకుంటున్నారు. శిష్యుడు గారు గూడా ప్రయత్నం జేసుకుంటున్నారు. ఎప్పటికో ఒకప్పటికి వస్తుంది. కలగకుండా పోదు. అల్టిమేట్ గోల్ అదే గాబట్టి అదసలు ఆల్రెడీ అక్కడ గోల్ అక్కడ సిద్ధంగా ఉన్నది. నన్ను నేను సాధించుకోవడం పెద్ద విషయమేంటి? నాకు నేనెప్పుడూ సాధ్యమే. అసలు సాధించవలసిన విషయం గాదది సిద్ధము. అయితే ఆ విషయం తెలియట్లేదు అందుకోసమే గదా! అది ఏది అడ్డం పడుతుందో దాన్ని తొలగించుకోవాలి. అందుకోసం ఆయన, ఈయన ఇద్దరు ప్రయత్నాలు జేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు గురువుగా నేను ఏం కోరుకోవాలి? ఒకవేళ నేను బ్రహ్మప్రాప్తిని పొందిన గురువునై ఉంటే, అందుకోసము అభ్యాసం చేస్తున్న శిష్యులు కావాలని కోరుకోవాలి. ప్రవచనం చేయాలని ఉద్దేశం ఉంటే. లేదా గురువుగారికి ఇంకా బ్రహ్మప్రాప్తి కలక్కపోయినా గూడా, నా శిష్యుడు అభ్యాసం చేస్తూ, ఈ మాటల్ని నేను నమ్మి అభ్యాసం చేస్తున్నాను. నేను ఇవన్నీ వేదం చెప్పిన విషయాన్ని నమ్మి నేను అదే మార్గంలో ఉన్నాను. ఒకవేళ నాకు ఈలోగా బ్రహ్మప్రాప్తి కలగకపోయినా పర్వాలేదు. నాకు కలిగినప్పుడు నాకు కలుగుతుంది. నా శిష్యుడికి కలగవలసి ఉన్నది అని అంత నిష్టగా గురువుగారు ఉపదేశం చేయవలసి ఉంటుంది. అటువంటి గురువుగారు బంగారం. అటువంటి వాళ్ళుండాలి. అయితే ఎప్పుడైతే గురువు నేను చెప్తున్నాను కాబట్టే వీడికింత జ్ఞానం కలుగుతుంది. నా వల్లే వీడికి బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. నేను చెప్తే చాలు వీడికి బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అని ఇటువంటి అజ్ఞానంలో తమో అంధస్సులో ఉన్నాడంటే మాత్రం కష్టము. గురువుగారు చెప్పినంత మాత్రాన శిష్యుడికి బ్రహ్మప్రాప్తి కలుగుతుందని లేదు, కలగదని లేదు. శిష్యుడిలో
గురువుగారిలో ప్రతి వాడిలో కొత్తగా కలగవలసిన విషయం గాదది. అది స్వతసిద్ధం. ఏం అడ్డమున్నదో దాన్ని తొలగించుకోవడానికి ఈ ప్రయత్నం. అందుకోసం కూర్చున్న గురువుగారు, అదిగో నేను ఏ విధంగా సాధన చేసుకుంటున్నానో, ఏ విధంగా తెలుసుకుంటున్నానో దాన్ని అదిగో వాడు అడిగాడు వాడికి చెప్తాను. వాడు ప్రయత్నం చేసుకుంటే వాడు తెలుసుకుంటాడు. ముందో వెనకో తెలుసుకుంటాము. వాడు నాకన్నా ముందు తెలుసుకోవాలని లేదు, వెనక తెలుసుకోవాలని లేదు, నాతో పాటు తెలుసుకోవాలని లేదు. నేను చెప్తేనే గాని తెలుసుకోవాలి అని లేదు. నేను చెప్తే వాడికి తెలుస్తున్నదని వాడు అక్నాలెడ్జ్ చెయ్యాలి, నన్ను పొగడాలి అని లేదు. నేను ఓన్లీ బాహ్యాలంబన అన్న ఎరుక మర్చిపోకుండా గురువుగారు అదే నిష్టలో ఉండి శిష్యుడికి చెప్తూ వెళ్ళాడంటే, చూపిస్తూ వెళ్ళాడంటే ఇంకాయన బంగారం. ఇంకొకటి గురువుగారు ఎప్పుడైనా సరే శిష్యుడికి అందుబాటులో ఉండాలి. గురువుగారు శిష్యుడికి అందనే అందడు, దొరకనే దొరకడంటే ఉపయోగం లేదు. అట్లానే శిష్యుడు గూడా గురువుగారికి అందుబాటులో ఉండాలి. శిష్యుడు గూడా గురువుగారికి దొరకడు. ఏదైనా ఆయన ఒక విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఏదో మనము కూర్చొని చదువుకున్నంత సేపు చదువుకుంటాము. అవకాశం ఉన్నప్పుడు ముందో వెనకో డిస్కస్ చేస్తుంటాము. ఏదైనా చెప్పాలని ఆలోచన కలిగినప్పుడు అసలు శిష్యుడు అవైలబుల్‌గా లేడనుకోండి, ముందే వెళ్ళిపోతాడు లేదా తర్వాత ఫోన్ చేస్తే దొరకడు. అట్లా ఉన్నాడంటే మిస్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్లానే శిష్యుడు కూడా ఏదైనా అడగాలనుకున్నప్పుడు, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు గురువుగారు అన్‌అవైలబుల్‌గా ఉన్నాడంటే దొరకపోతే మిస్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అనవసరంగా అవకాశాలు చేజారిపోతాయి. ఆ రకంగా కాకుండా కమ్యూనికేషన్ ఎట్లా ఓపెన్‌గా ఉండాలో, అదే విధంగా యాక్సెసిబుల్‌గా కూడా ఉండాలి. ఇన్ని ఉన్నాయంటే, ఇవన్నీ కలిసొచ్చాయంటే, అవకేం చేస్తుంది ఇక్కడ చెప్పిన మంత్రము తప్పకుండా ఫలిస్తుంది. అనుమానం ఉందా అసలు? మనం ఇంత జాగ్రత్తగా నేను గురువునైతే నా శిష్యులను, నేను శిష్యుడినైతే నా గురువులను, ఈ విధంగా వరించానంటే, జాగ్రత్తగా చూసుకొని వరించాను. వరించిన తర్వాత ఇంకంత గొప్పగా, ఘనంగా వాళ్ళు చెప్తూ ఉన్నదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాను. లేదా నా శిష్యుడికి నేను అభ్యాసం చేయిస్తున్నానంటే, అటువంటి రిలేషన్‌షిప్ ఒకవేళ ఎస్టాబ్లిష్ అయ్యిందంటే, ఇంక ఈ మంత్రము ఆటోమేటిక్‌గా ఫలించకేం జేస్తుంది? ఇప్పుడు ఈ మనస్థితితోటి, ఈ ఉద్దేశంతోటి అటువంటి గురు శిష్యులిద్దరు ఆ విధంగా శిష్యుడు చాలా జాగ్రత్తగా గురువుగారిని వరించాడు. గురువుగారు శిష్యుడిని అంత జాగ్రత్తగా వరించాడు. వాళ్ళిద్దరికీ ఓపెన్ కమ్యూనికేషన్ ఉన్నది. ట్రస్ట్ ఉన్నది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు యాక్సెసిబుల్‌గా ఉన్నారు. ఒకళ్ళ మంచి ఒకళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఉన్న గురు శిష్యులు ఉన్నారు అంటే, అటువంటప్పుడు ఇంక ఈ మంత్రం మళ్ళొకసారి చూద్దాం. సహనౌ అవతు మమ్మల్ని రక్షించుగాక. ఆ రక్షించవలసినవన్నీ ఏమున్నాయో, కావలసిన శిక్షణలన్నీ వాళ్ళ ఇద్దరిలో ఉండగా, రక్షణ లేకుండా ఎక్కడ పోయింది? సహనౌ భునక్తు. ఈ అవకాశాలని వాళ్ళే ఇద్దరు తయారు చేసుకొని కూర్చున్న తర్వాత, తప్పకుండా వాళ్ళ ఈ ఇచ్చ వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. వాళ్ళని పాలిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ అంత సమర్థత ఉన్నది. చూసుకుని ఒకళ్ళలో ఒకళ్ళు ఆయన చెప్పగలిగిన వారు, నేను పట్టుకుంటాను అని ఇద్దరు అంత సమర్థతతో కూర్చున్నప్పుడు, మేము సమర్థంగా దీన్ని తెలుసుకోవలసి ఉన్నది అన్న మాట నిజంగాకెక్కడికి పోతుంది? తేజస్వినామధీతమస్తు. మేం చదువుకుంటున్నది, అధ్యయనం చేస్తున్నది సుఅధీతంగాకేమవుతుంది? బ్రహ్మప్రాప్తి కలగకుండా పోయే ప్రశ్నే లేదు. మా విద్విషావహై ఇద్దరు అంత అన్యోన్యంగా కూర్చొని చదువుకుంటూ ఉన్నప్పుడు ద్వేషాలెందుకు కలుగుతాయి? ఏవేవైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో అవన్నీ లేకుండా చేసుకుని, ఏవేవైతే గ్రీన్ ఫ్లాగ్స్ ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా చూసుకుని, ఇద్దరూ కూర్చున్నారంటే ఇద్దరూ పొందుతారు. అనుమానమే లేదు ఎక్కడా గూడా. అంత జాగ్రత్తగా మనము ఆత్మవిద్య ప్రాప్తికి ఏమైనా అడ్డంకులు ఉంటాయేమో అని చూసుకుని, గుడ్డి నమ్మకంతో గాదు, కళ్ళు తెరుచుకుని, జాగ్రత్తగా విచారించుకుని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుని కూర్చుంటే, ఇంక ఈ ఆశ ఫలించకేమవుతుంది? దాని మూలంగా వాళ్ళకి ఆ పరమ శ్రేయస్సు కలక్కేమవుతుంది? అనుమానమే లేదు.
ఇప్పుడు కాబట్టి తర్వాత మంత్రంలోకి వెళ్ళే కన్నా ముందు మన గురువుగారు శంకర్ల వారు కొంత భాష్యాన్ని ఇచ్చారు, చూద్దాము. సంహితాది విషయాన్ని కర్మభిః అవిరుద్ధాని ఉపాసనాని ఉక్తాని. ఇంతవరకు పైన మన శిక్షావల్లిలో కర్మలతో కూడి ఉన్న, కర్మలకు విరుద్ధంగాని ఉపాసనలతో కూడిన సంహితా విషయాలన్నీ చెప్పబడ్డాయి. కర్మోపాసనలు ముఖ్యంగా అక్కడ పైన చెప్పారు. అనంతరం ఇంకీ తర్వాతొచ్చా మళ్ళీ మన లోపల, మన హృదయం లోపల, మన లోపలే మన మనసులో సోపాధిక ఆత్మదర్శనం ఉక్తం వ్యాహృతి ద్వారేణ స్వరాజ్య ఫలం. ఆ శిక్షావల్లిలో కొంత దూరము కర్మలు, ఉపాసనలు చెప్పిన తర్వాత లోపల నుంచి మళ్ళీ మనము ఓంకారంగా, ఆ తర్వాత భూః భువః స్వః అన్న వ్యాహృతుల రూపంగా, ఆ వ్యాహృతి ద్వారంగా స్వరాజ్యాన్ని ఫలంగా ఎట్లా పొందవచ్చు అని సోపాధికంగా, అంటే సాకారంగా, ఉపాధితో పాటు, ఇదిగో నువ్వు ఓంకారం పెట్టుకో, ఓం భూః భువః స్వః అనుకో, ఆ తర్వాత ఆదిత్యుడు అనుకో, చంద్రుడు అనుకో, అగ్ని అనుకో, ఆ తర్వాత కన్ను అనుకో, ఇంకా ఆ విధంగా ఉపాధులను చూపించి ఆత్మను ఎట్లా దర్శించాలి అని చెప్పారు. అవి కూడా చూసుకుంటూ వచ్చాము. అయితే నచ్చ ఏతావతా అశేషతః సంసార బీజస్య ఉపమర్దనం అస్తి ఇతి అతః అశేష ఉపద్రవ బీజస్య అజ్ఞానస్య నివృత్త్యర్థం విధూత సర్వ ఉపాధి విశేష ఆత్మ దర్శనార్థం ఇదం ఆరభ్యతే బ్రహ్మవిదాప్నోతి పరం ఇత్యాది. ఏతావతా ఇంత మాత్రంతోటే కర్మోపాసనలు ముందు కొంచెం చెప్పి, తర్వాత సోపాధిక ఆత్మ దర్శనం ఎట్లా చెయ్యాలని కొంతవరకు చూపించడంతోటే పూర్తిగా అశేషంగా సంసార బీజం ఉపమర్దనము పూర్తిగా నశించిపోవడం అన్నది నాస్తి, లేదు. ఇంత చేస్తే గూడా మనకు మళ్ళీ మన సంసార బీజము పూర్తిగా నశించిందా అంటే బీజాలు ఇంకా ఉన్నాయి మరి. అశేషంగా ఈ ఉపద్రవము, ఈ ప్రమాదము, అసల బీజము, సంసార బీజం మనలో ఇంకా ఉంది. జీవభావము, అది అజ్ఞానము. దాన్ని పూర్తిగా అశేషంగా నివృత్తి చేయడం కోసం. అట్లానే సర్వ ఉపాధి విశేషాలన్నింటినీ విధూతం పక్కకు తొలగించి ఇంతవరకు సోపాధికంగా చెప్పింది చాలు. ఇప్పుడు ఉపాధులతో గాదు, అసలు ఉపాధులేవేమీ లేవు. నిరుపాధికంగా సర్వ ఉపాధులు పక్కన బెట్టి ఆత్మ దర్శనము చేయించడం కోసం ఇదిగో బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని మంత్రాలు మొదలవుతూ ఉన్నాయి. దీని ప్రయోజనం గూడా ముందే చెప్తూ ఉన్నారు. ప్రయోజనం చ అస్యాః బ్రహ్మ విద్యాయాః అవిద్యా నివృత్తిః తతః చ ఆత్యంతికః సంసార అభావః. ఈ బ్రహ్మ విద్య వల్ల కలిగే ప్రయోజనము ఏమి? అవిద్య నివృత్తి. కొత్తగా మనము బ్రహ్మాన్ని పొందడము, కొత్తగా ఆత్మను పొందడము అట్లాంటివన్నీ ఉండవు. ఎందుకంటే ఆత్మ నా స్వరూపం నేను. దాన్ని నేనెట్లా పొందుతాను? నన్ను నేనెట్లా పొందుతాను? అయితే ఏది దీనికి అడ్డుగా ఉన్నదో ఆ అవిద్య, దాన్ని, అవిద్య అంటే ఏమి? అనాత్మల గురించిన విషయాల గురించిన జ్ఞానాలన్నీ తగులుకునున్నాయి. వాటిని నివృత్తి చేయడం ఈ బ్రహ్మ విద్య ప్రయోజనం. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాన్ని తీసుకొచ్చి నీకేం అప్పజెప్పదు. బ్రహ్మం నువ్వే. నీకు నువ్వే కల్పించుకున్న అవిద్యలన్నింటినీ ఇదివన్నీ అవిద్య అని చెప్తుంది అంతే అది. తతః చ దాంతోటే ఆత్యంతికమైన సంసారం మొత్తం అభావము లేకుండా పోవడం. ఇవంతా రావాలి అంటే మనకు ఇది జరగాలి. అందుకని వక్షతి చ ఇంకా చెప్పబోతూ ఉన్నదది. విద్వాన్న బిభేతి కుతశ్చన అని తైత్తరీయంలో ఈ బ్రహ్మ విద్య కలిగిన వాడు ఇంక దేనికి భయపడడు. భయం అన్నది ఉండదు వాడికెందుకు? భయమే మృత్యువు. వీడు బ్రహ్మను అంటే అమృతత్వాన్ని పొందిన తర్వాత మృత్యువెందుకుంటుంది వాడికి? ఇంక వాడికి దేనివల్ల మృత్యువు లేదు, భయము లేదు, ఏమి లేదు. ఆ విద్య కావాలి వాడికి. ఆ విద్వాన్ కావాలి వాడు అని తైత్తరీయోపనిషత్తు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నది మనకి.
సంసార నిమిత్తే చ సతి అభయం ప్రతిష్టాం చ విందతే ఇతి అనుపపన్నం కృతాకృతే పాపపుణ్యే న తపతే ఇతి చ. సంసార నిమిత్తమైన భయము ఇట్లా ఉండగా, అసల సంసారానికి కారణమైన ఈ బీజము అట్లానే సత్ ఇచ్చా ఉండగా, సంసారానికి కారణమైన బీజం ఆల్రెడీ అక్కడ ఉండగా, పూర్తిగా నశించకుండా, కాబట్టి అభయాన్ని, ఆ ప్రతిష్టను, దానికి ఆధారాన్ని విందతేవాడు పొందుతాడు అని చెప్పడం కుదరదు. ఆ బీజం మొత్తం సమూలంగా నిర్మూలమైతేనే తప్ప, అభయం ప్రతిష్ట అదిగో తెలియడం అన్నది ఉండదు. కృతాకృత పాపపుణ్యాలేవున్నాయో, పాపమో, పుణ్యమో కృతము చేసినవి ఇంతకుముందు, అకృతం తర్వాత చేయవలసినవి ఇటువంటివన్నీ ఇంక వాడిని తపతే తప్పించవంటే ఎందుకు తప్పించవు? ఆ సంసార బీజాలు ఇంకా అట్లానే ఉన్నప్పుడు, ఇదిగో ఈ వేదం చెప్పిన ఈ మంత్రాలన్నీ నిజంగా ఫలించాలి అంటే ముందు ఆ బీజనాశం కావాలి గదా! అందుకోసం ప్రయత్నం మళ్ళీ మొదలుపెడుతున్నది మనకు మన ఉపనిషత్తు. అందుకని అవగమ్యతే అస్మాత్ విజ్ఞానాత్ సర్వాత్మ బ్రహ్మ విషయాత్ ఆత్యంతికః సంసారాభావః ఇతి. అందుకని మనకేం తెలుస్తుంది అంటే ఈ విజ్ఞానం వల్లే, సర్వాత్మ అయిన బ్రహ్మ విషయం వల్లే అసలు సమూలంగా ఆత్యంతికంగా అంతుతో సహా ఈ సంసారము అభావమైపోవడము అని తెలుస్తున్నది మనకు. స్వయం ఏవ చ ప్రయోజనం ఆహ బ్రహ్మవిదాప్నోతి పరం ఇత్యాదేవ సంబంధ ప్రయోజన జ్ఞాపనార్థం. స్వయంగా ముందు అసలు ఫస్ట్ మొదలుపెడుతున్న బ్రహ్మ విద్యను మొదలుపెడుతున్నది బ్రహ్మ విద్య పొందినవాడు పరాన్ని పొందుతాడని చెప్తూనే మొదలుపెట్టింది ప్రయోజనం. స్వయంగా అదే. మొత్తం విషయం చెప్పిన తర్వాత చివరికి ప్రయోజనము, దాని ఫలితము, ఫలశ్రుతి అని చెప్తాము లేదా శృతి ఫలము. చివరికి చెప్పడం గాదు. ముందే చెప్తూ అది. ఒకవేళ బ్రహ్మవేత్త అయ్యాడంటే వాడు పరాన్ని పొందుతాడు. ఇత్యాదౌ ఏవ సంబంధ ప్రయోజనము దాని సంబంధము. దేని సంబంధంగా ఇక్కడి నుంచి మంత్రాలు మొదలవుతున్నాయి అని ఆ సంబంధం ముందు జెప్పి, దాని ప్రయోజనం గూడా ముందే జెప్పి, ఏ సంబంధంగా అది ఈ మంత్రాలు చెప్తుంది? దేనికి సంబంధం? దేనికి సంబంధించినవి ఈ మంత్రాలు అంటే బ్రహ్మవేత్తలు, బ్రహ్మ విద్య గురించి. దానివల్ల ప్రయోజనమేమి అంటే పరాన్ని పొందుతాడు అని ఏమి చెప్తున్నది, దానివల్ల ఏమొస్తున్నది అని 2 విషయాలు సంబంధం, ప్రయోజనం ఒక్కటేసారి జ్ఞాపనార్థం చెప్తూనే మొదలుపెడుతూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు. నిర్జ్ఞాతయోః హి సంబంధ ప్రయోజనయోః విద్యా శ్రవణ గ్రహణ ధారణ అభ్యాసార్థం ప్రవర్తతే. నిర్జ్ఞాతయోః ఇట్లా వాడు నితరాం కంప్లీట్‌గా తెలుసుకున్నాడంటే, చెప్పబడుతూ ఉన్నది, చెప్పబోతూ ఉన్నది బ్రహ్మ విద్య. దానివల్ల నాకొచ్చేది బ్రహ్మము అని వాడికి తెలిసిందనుకోండి. ఇంక వెంటనే ఆ సంబంధం, ఆ ప్రయోజనం ఏ సంబంధంగా చెప్తున్నారు ఈ ప్రకరణము, దానివల్ల కలిగే ప్రయోజనమేమి అని 2 అర్థం కాగానే ఇంక వాడు ఆ విద్యను శ్రవణం చేయడము, దాన్ని గ్రహించడము, దాన్ని ధారణలో పెట్టుకోవడము, దాన్ని అభ్యాసం చేయడము, దాని అర్థాన్ని పట్టుకోవడం. ఇవన్నీ ఏవున్నాయో వీటన్నింటి గురించి వాడు ప్రవర్తించడం ఇంకా బయలుదేరుతాడు. అవును నేను చేస్తాను అని బయలుదేరుతాడు కదా! ఎందుకు చెప్తుందో తెలీదు. దానివల్ల ఏమొస్తుందో తెలీదు. ఏంటో చెప్పుకుంటూ పోతుంటుంది. చెప్తూ ఉంటుంది. చివరికొస్తే గాని అసలది దేని గురించి చెప్పింది? దానివల్ల నాకేమి లాభము అని అర్థం గాదు అంటే వినబుద్ధి గాదు. అసలు వినబుద్ధే గాకపోతే, శ్రవణమే చేయబుద్ధి గాకపోతే గ్రహించడము, ధరించడము, అభ్యాసం చేయడం, దాని అర్థసిద్ధి ఫలాన్ని పొందడం ఇవన్నీ ఉండవు. ఇంత కష్టము, ఆపద, ప్రమాదము మనకు కలగకుండా ఉండాలి అనే అందుకోసమే కావాలనే మన ఉపనిషత్తు అదిగో ఈ విషయం చెప్తున్నాను. దానివల్ల ఇదొస్తుంది అని చెప్పింది. ఇంక వెంటనే మనకి ఓహో! ఈ ప్రకరణం దేని గురించి నాకేంటి ప్రయోజనం అర్థమైంది గాబట్టి శ్రవణం చేస్తాము ఈ విద్యను, బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను. చెప్తూ ఉన్నదాన్ని గ్రహిస్తాము. దాన్ని ధారణలో పెట్టుకుంటాం, అభ్యాసం చేస్తాం, అర్థాన్ని పొందుతాం. అంతే గదా! శ్రవణాది పూర్వకం హి విద్యాఫలం. శ్రవణం దగ్గర నుంచి మొదలవుతాయి ఏవైనా. శ్రోతవ్యః, మంతవ్యః, నిధిధ్యాసితవ్యః అని బృహదారణ్యకం మనకింతకు ముందు, తర్వాత, మధ్యలో చెప్తూనే ఉంటుంది. ఈ
శ్రోతవ్యః, మంతవ్యః, నిధిధ్యాసితవ్యః అత్యవసరం. కాబట్టి శ్రోతవ్యం వినవలసి ఉన్నది. వినవలసి ఉన్నది అన్నది ఎందుకు వింటాడు? వాడికి ఏదైనా ప్రయోజనం ఉండాలి. ఏమి జెప్తున్నారో ఆ విషయం గురించి తెలియాలి. ఆ రకంగా బృహదారణ్యకం చెప్పినట్టు ఇత్యాది శృత్యంతరేభ్యః వేరే శృతుల్లో బృహదారణ్యకంలో వాటిలో చెప్పినట్టు అవసరం గాబట్టి వాడు వినాలి అన్న ఉద్దేశంతోటే దేని గురించి చెప్తున్నాను అంటే ఇదిగో ఇది అని మొదలుపెట్టింది. ఇవాళ మంత్రం చూద్దాము సంగ్రహంగా. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని భాష్యం చదువుకుందాం. భాష్యము సుదీర్ఘంగా ఒక 8 పేజీల్లో చెప్పారు మన గురువుగారు ఈ మంత్రానికి. అర్థం చేసుకోవడం అత్యవసరం కాబట్టి ఉపనిషత్ సారమంతా సంగ్రహంగా ఈ ఒక్క మంత్రంలో ముందు చూపిస్తున్నారు. ఆ తర్వాత కొంచెం విస్తృతంగా తర్వాత మంత్రాల్లో ఉంటాయి. మంత్రం ఏంటంటే బ్రహ్మవిదాప్నోతి పరం తద్యేషా అభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యః వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత ఇతి. తస్మాత్ త్వయి ఏతస్మాత్ ఆత్మనః ఆకాశः సంభూతः ఆకాశాత్ వాయుః వాయోః అగ్నిః అగ్నేః ఆపః అద్భ్యः పృథివీ పృథివ్యా ఓషధయः ఓషధీభ్యः అన్నం అన్నాత్ పురుషः సహ వై ఏషः పురుషः అన్నరసమయः తస్య ఇదం ఏవ శిరః అయం దక్షిణః పక్షః అయం ఉత్తరః పక్షః అయం ఆత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదపి ఏషః శ్లోకః భవతి. ఆ బ్రహ్మవేత్త అంటే బ్రహ్మ విద్యను తెలుసుకున్నవాడు, బ్రహ్మ విద్యను అభ్యాసం చేసినవాడు బ్రహ్మవేత్త. వాడు పరాన్ని ఆప్నోతి పొందుతాడు. పరాన్ని పొందుతాడు. బ్రహ్మ విద్యను తెలుసుకున్నవాడు దేన్ని పొందుతాడు? బ్రహ్మాన్ని పొందుతాడు. తత్ ఏష అభ్యుక్త అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ మొత్తం చెప్పేది బ్రహ్మ విద్యే. ఎందుకంటే అది తెలుసుకున్నవాడు అదైపోతాడు కాబట్టి. అది తెలుసుకున్నవాడు అది వాడే అని తెలుసుకుంటాడు. దాని గురించి చెప్పడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. అదే ఇక్కడ చెప్పబడుతున్నది. ఏమి ఇంతకీ చెప్పబడుతున్న తత్ విషయము? తత్ అది ఆ బ్రహ్మ సత్యము, అది జ్ఞానము, అది అనంతము, అది బ్రహ్మము. ఎందుకు? సత్యమున్నది అంటే అసత్ ఉండదు. అసత్ ఉన్నది అంటే కోరికలుంటాయి. అందుకోసం కర్మలు చేయాలి. అందుకోసం జగత్తంతా ఉంటుంది. ఇక్కడ నేను సత్తును మాత్రమే చూస్తూ ఉంటే అసత్ ఉండదు గాబట్టి కర్మలు ఉండవు. జ్ఞానం మాత్రమే ఉంటుంది. కర్మలు లేవు, జ్ఞానమే ఉన్నది. ఉన్నది సత్యమై ఉన్నది మార్పులు లేకుండా కాబట్టి నిత్యము ఉంటుంది. అనంతంగా అంతు లేకుండా, నాశం లేకుండా. ఆ విధంగా ఉన్న తత్వమేమున్నదో దాని పేరు బ్రహ్మ. దాని పేరే తత్. దాని భావం తత్వం. ఇప్పుడు దాని గురించే చెప్పడానికి కూర్చున్నాను. తదేషాభ్యుక్త. ఎవరైతే ఎందుకు ఇది తెలుసుకోవడం అంటే, ఎవరైతే వేద దీన్ని తెలుసుకుంటాడో ఎట్లా మళ్ళీ? గుహాయాం వాడి గుండె గుహలోనే, వాడి హృదయంలోనే పరమే వ్యోమన్ ఆ పరమాకాశంలో నిహితం ఉన్న ఆ తత్వాన్ని వాడి లోపలే ఉంది. అదెక్కడో బయటెక్కడో ఉన్నదని బయట ఉంది, లోపల ఉంది, అంతటా ఉన్నది. వాడి లోపల ఉన్నది నేను అక్కడ చూపిస్తాను. ఎక్కడ పడితే అక్కడ ఉన్నదాన్ని అంతా అయి ఉన్నది. అది ఒక్కటే ఉన్నది. దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే, వాడి లోపలే చూపిస్తాను నేను. వాడి హృదయాకాశంలోనే. వాడక్కడే తెలుసుకున్నాడనుకో, ఇంక అక్కడికయిపోతుంది విషయము. తెలుసుకున్నవాడేమవుతాడు? ఆ తెలుసుకున్నవాడు సర్వాన్ కామాన్ మొత్తం కోరికలన్నింటినీ బ్రహ్మణా సహా బ్రహ్మతో పాటు మొత్తం ఆ విపశ్చిత్ ఎవరున్నాడో, ఆ బ్రహ్మజ్ఞాని బ్రహ్మతో పాటు మొత్తం అంతా తానే అశ్నుతే పొందుతాడు. ఎందుకంటే వాడదే కాబట్టి. తస్మాత్ వై అందుకని. ఏతస్మాత్ ఆత్మనః ఆకాశः సంభూతः. ఈ ఆత్మ ఏదున్నదో ఇంకిక్కడి నుంచి మొదలు పెడతా పట్టు. సంగ్రహంగా ముందు సింపుల్‌గా, బ్రీఫ్‌గా మొత్తం ఆత్మ అంటే నువ్వే. అది నీలోనే ఉన్నదని చెప్తున్నాను గదా! అక్కడి నుంచే ఏమొచ్చింది? నీ లోపల ఉందని చెప్పా గదా! నీ హృదయాకాశంలోనే ఉన్నదని చెప్పా గదా! అక్కడి నుంచి ఏమొచ్చిందో చెప్తాను పట్టు. ఈ ఆత్మ ఏదున్నదో అక్కడి నుంచే ఈ ఆకాశం వచ్చిందనుకో.
ఆ తర్వాత ఆకాశాత్ వాయుః, ఆ ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయోః అగ్నిః, ఆ వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నేః ఆపః, ఆ అగ్ని నుంచి నీళ్ళొచ్చాయి. అద్భ్యః పృథివీ, నీళ్ళ నుంచి భూమొచ్చింది. పృథివ్యా ఓషధయః, భూమి నుంచి ఓషధులన్నీ వచ్చాయి. పంటలన్నీ పండుతాయి. ఓషధిభ్యః అన్నం, అన్నం అక్కడి నుంచి వస్తుంది. అన్నాత్ పురుషః, అన్నం వల్లే పురుషుడు, ఈ స్థూల దేహంతో ఉన్నవాడెవడున్నాడో వాడు కల్పించబడ్డాడు. సంభూతః. సహ వై ఏషః పురుషః అన్నరసమయః, అందుకని ఈ పురుషుడు, నువ్వు స్థూల దేహాన్ని చూస్తున్నావు గదా! ఆ విధంగా నీ కళ్ళకు కనిపిస్తున్నవాడు అన్నరసమయమై ఉన్నాడు. వాడు అన్నమయం వాడు. తస్య ఇదమేవ శిరః, అదిగో వాడికి ఇదే తల. అయం దక్షిణః పక్షః, ఈ దక్షిణం పక్షం ఇది. అయం ఉత్తరః పక్షః, ఇది ఉత్తర పక్షం రెక్క. అయం ఆత్మ, ఈ మధ్యలో ఉన్నదంతా వాడి ఆత్మ. ఇదం పుచ్చం ప్రతిష్ఠ, ఇదిగో ఈ పుచ్చం ఏదున్నదో ఒక పక్షనుకో, 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 నీ హృదయాకాశంలో ఉన్న ఆత్మ ఒక పక్షనుకో. అది పురుషుడనుకో. అది అన్నరసం, అన్నమయమై ఉన్నదనుకో. దానికి తల అదే. ఇదిగో ఇదే కుడి రెక్క. అదిగో ఇదే ఎడమ రెక్క. అదిగో దాని మధ్యలో అంతా ఆత్మ, దాని స్వరూపం. అదిగో దాని పుచ్చం, దాని తోక, అదిగో దాని ఆధారం, ప్రతిష్ఠ. ఇంకింతే విషయం. తదపి ఏషః శ్లోకః భవతి. ఇంక మొత్తం ఈ శ్లోకమంతా ఈ విషయం చెప్పడం కోసమే ఉన్నది అని చెప్తూ ఉన్నది. మన ఉపనిషత్ ఋషికి నమస్కారం. ఆ ఉపనిషత్ పురుషుడికి నమస్కారం. అది చెప్పిందిది. ఇంతకి ఇది, ఈ శ్లోకంలో ఉన్న విషయం ఇది. ఆ శ్లోకం చెప్తున్న విషయం ఇది అన్నది. అయితే దీన్ని విప్పి చెప్పడం కోసం, దాన్ని విప్పదీసి మనకు చూపించడం కోసం శంకర్ల వారు ఒక 8 పేజీల భాష్యం రాశారు. దాన్ని మనం నెమ్మదిగా చదువుకుంటూ, ఈ మంత్రం మనకేం చెప్తున్నది, ఏం నేర్పిస్తున్నది, చెప్పడానికే వచ్చానన్నది పాపం అది. అదిగో ఈ చెప్పడానికే వచ్చాను, తదేష అభ్యుక్త అన్నది. ఇదిగో తదపి యశః శ్లోకః, ఇదిగో చెప్పాను అన్నది. ఇంతకీ మధ్యలో అది చెప్పిందేమి అన్న విషయము మనం శ్రద్ధగా అధ్యయనం చేద్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.